పరిశుద్ధ గ్రంథంలోంచి 67వ కీర్తనలో మొదటి వచనం చదువుదాం. భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును, అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును, దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించును. ఆయన తన ముఖ కాంతి మా మీద ప్రకాశింపచేయను. సంఖ్యాకాండంలో ఇదే మాటను మనం చూస్తున్నాం. 6వ అధ్యాయం చూడండి. సంఖ్యాకాండము 6వ అధ్యాయంలో 24వ వచనం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయను. అట్లు వారు ఇశ్రాయేలీయుల మీద నా నామమును ఉచ్చరించటం వలన నేను వారిని ఆశీర్వదించు. 67వ కీర్తనలో 2వ వచనంలో మనం చూస్తున్నాం. ఆయన కరుణించుట అనే మాట మనం చూస్తాం. మనము వెలుగు అనే టాపిక్ మీద వర్తమానాన్ని వింటున్నాం. సంగారెడ్డిలో మనము వెలుగు అనే విషయాన్ని గురించి కొన్ని సంగతులు విన్నాం. తర్వాత నంద్యాలలో ఆశ్చర్యకరమైన వెలుగు అనే విషయాన్ని గురించి మనం వింటూ ఉన్నాం. రాత్రి కూడా మారు మనసు అంటే వెలుగు వైపు తిరుగుట, చీకట్లో నుండి వెలుగును తిరుగుట అనే విషయాన్ని మనం వింటున్నాం. ఈ ఉదయకాలం 67వ కీర్తనలో నుంచి ప్రభు మనతో అదే మాటను స్థిరపరుస్తున్నాడు. దేవుడు మోషేతో ఏం చెప్పాడంటే, రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో, నేను ఎవరిని కరుణింతునో వాని కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును అన్నాడు. ఈ వాక్యం యొక్క అర్థాన్ని ఇప్పుడు 67వ కీర్తనలో మనం చూస్తే, ఆయన ఎవరిని జాలి చూపించాలనుకున్నాడు, ఎవరికి ఆయన కరుణ చూపించాలనుకున్నాడు, వారికి ఆ వెలుగును ఆయన చూపిస్తాడు. ఆశ్చర్యకరమైన వెలుగు అని దానికి ఎందుకు పేరో మనం విన్నాం. ఎందుకంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే, 9వ వచనంలో, అది ఇంతకుముందు కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు. జగన్నాథపురంలో మనము వర్తమానంలో విన్నది అదే. మన ముందున్న ప్రయాణం మర్మం. అందుచేతనే ఆ మర్మంలోనికి తీసుకెళ్ళటానికి పరిశుద్ధాత్ముని దేవుడు మనకు అనుగ్రహించాడు. 10వ వచనంలో అన్నాడు, ఆ ఆత్మ దేవుని మర్మములను పరిశోధిస్తున్నాడు. ఈ మర్మమైన ప్రయాణంలో మనం వెళ్ళాలంటే దానికి మన మనసు అంగీకరించాలి. అందుకనే మీకు మనసుంటే అంగీకరించుటకు రాబో ఏలి ఎతడే అని ఆ వచనం కూడా మనం ఎత్తి మాట్లాడుతూ వింటున్నాం. మనస్సు అనేది అది అంగీకరించే విధంగా ఉండదు, ఎందుకంటే దానికి గోచరం కాలేదు అంటున్నాడు. అందుకని దీని పేరు ఆశ్చర్యకరమైన వెలుగు. ఆయన ఈ దినాల్లో ఎవరిని కరుణించాలనుకున్నాడో, ఆయన ఈ దినాల్లో ఎవరి ఎడల జాలి చూపించాలనుకున్నాడో, లేదా ఈ దినాల్లో ఎవరినైతే ఆయన కొనసాగింపు చేయాలనుకున్నాడు. రోమాపత్రిక 9లో జాలి చూపించుట అన్న తర్వాత వచనంలో ఏముందంటే,
పరిగెత్తుట అనే మాట ఉంది. కాబట్టి కొనసాగుట. ఆయన ఎవరిని కొనసాగింపు చేయాలనుకున్నాడో వారికి ఆయన కనుపరిచే వెలుగు, అది ఆశ్చర్యకరమైన వెలుగు. ఆ ఆశ్చర్యకరమైన వెలుగు మనకు కనుపరుస్తూ ఇప్పుడు యోహాన్ రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయం 7వ వచనంలో మాట్లాడుతూ, దేవుడు వెలుగై ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన యెడల మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయు. ఇక్కడ ప్రతి పాపం అంటే ఏదైతే వెలుగు ప్రభు మనకు బయలుపరుస్తున్నాడో ఆ వెలుగును అంగీకరించలేని మనసే కలిగి ఉన్న కల్మషం, కలిగి ఉన్న పాపం అన్నమాట. ఆనందన్న మీ ఎల్లో లైట్ కనపడుతుంది కదా, కెమెరా ఏదైనా డిస్టర్బ్ అయ్యింది. అవునన్నా, ఏదో సెట్టింగ్స్ చేంజ్ అయినాయి. ఏదో చేంజ్ అయింది, అదే నేను అనుకుంటున్నాను. చూడండి, ఇక్కడ ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేయండి. ఇదే కదా మనం అనుకుంటున్నాం. సహవాసం తర్వాత పవిత్రతన, ప్రతి పాపము నుండి పవిత్రత సహవాసానికి ముందు కదా అని మనం ఆలోచన చేశాం కదా. అదే ఇది. ఇక్కడ పాపం అంటే ఏంటి అంటే, మరి మనకు వస్తున్న ఆశ్చర్యకరమైన వెలుగు, అది ఆశ్చర్యమే. మరి ఆశ్చర్యకరమైన వెలుగు మన మనసు అంగీకరించదు. ఎందుకు అంగీకరించదు అంటే మీరు మళ్ళీ తెలుసుకోండి. ఏదైనా వనంలో ఆదాము పడిపోయినప్పుడు ఆదాము ఆత్మ, ఆదాము మనస్సు, ఆదాము శరీరం, మన ఆత్మ, మన మనస్సు, మన శరీరం పడిపోయింది. అయితే ఎఫెసీ పత్రిక 2:7 ప్రకారం మన ఆత్మ క్రీస్తుతో లేపబడి పరమందు కూర్చోబెట్టబడింది. కానీ మనం ఎంత లోతుకు పడిపోయాం అనేది ఇప్పుడు మనకు వస్తున్న ఆశ్చర్యకరమైన వెలుగును మన మనసు అంగీకరించలేకపోవటాన్ని బట్టి అర్థమైపోతుంది. నేను మాట చెప్పాను నంద్యాలలో, క్రమంగా వాక్యం విని కొంతకాలం గ్యాప్ తీసుకుంటే ఆ తర్వాత వాక్యమే తప్పుగా చెప్తున్నారా ఏంటి అని డౌట్ వచ్చిద్ది అని చెప్పాను. ఎందుకంటే ఆ తర్వాత వచ్చే సంగతులు పట్టుకోలేం, ఆ తర్వాత వచ్చే రెవల్యూషన్ మనం అందుకోలేకపోతాం. అందుచేత మనం ఈ వాక్యం అబద్ధం, ఈ వాక్యం తప్పు అని చెప్పేయడానికి పూనుకుంటాం. ఆ విషయాన్ని తర్వాత మరలా అక్కడ ప్రస్తావించారనమాట అక్కడ ఉన్న సేవకులు. వాస్తవం ఇది. మన మనసు అంగీకరించలేని మా సంగతులు ఖచ్చితంగా ఉంటాయి. ఉండవని మీరు ఎందుకు అనుకుంటున్నారు? అసలు ఈరోజు విశ్వాస మూలముగా నీతి అనే సంగతినే చాలా మంది అంగీకరించలేకపోతున్నారు. మీరు అంగీకరించారంటే గొప్పనా? కాదు. ఆయన మనల్ని కరుణించి ఆయన మన మీద తన వెలుగును ఉదయింపు చేశాడు. ఇంకా చెప్పాలంటే ఆయన మనలను కాపాడాడు. దేని నుంచి కాపాడాడంటే ఇది అబద్ధం, ఇది రాంగ్ టీచింగ్ అని అనకుండా కాపాడాడు. ఇంకా చెప్పాలంటే ఈ ఏర్పాట్లో, ఈ కొనసాగింపులో, ఈ పరుగులో ఉండేటట్లు కాపాడాడు. మన మనసు అంగీకరించలేని సంగతులు ఉంటాయి. యోహాను సువార్త 16:12 చెప్పాడు కదా, యేసుక్రీస్తు పరలోకంలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు సహించలేని సంగతులు వచ్చాయి. యేసుక్రీస్తు పరలోకంలో ఉన్నాడు కాబట్టి సహించలేని సంగతులు వచ్చేసాయి. ఎవరు సహించలేరు? ఎవరు అంగీకరించలేరు? నా మనస్సే, నీ మనస్సే. ఎందుకంటే అది రక్షణ ద్వారా ఆత్మ పొందిన స్థితిని వెంటనే పొందలేదు. అది రోమా 12:2 ప్రకారం అది అనుదిన రూపాంతరత చెందుతుంది. మనస్సులో రూపాంతరత అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఆత్మలో రూపాంతరత అనేది ఇన్స్టెంట్ ప్రాసెస్. ఇన్స్టెంట్ గా మన ఆత్మ నీతి విషయమే జీవం పొందింది. రోమాపత్రిక 8వ అధ్యాయంలో క్రీస్తు మీలో ఉన్న యెడల మీ ఆత్మ నీతి విషయమే జీవం కలిగి ఉన్నది అని 10లో చెప్పిన మాట. అంటే మన ఆత్మ నీతి విషయమే జీవాన్ని ఇన్స్టంటేనియస్ గా పొందింది.
కానీ మన మనస్సు రూపాంతరం చెందటం అనేది క్రమంగా జరుగుతుంది. ఎవరికి శ్రద్ధ ఉన్నదో వారు తమ మనస్సును రూపాంతరత చెందించుకుంటారు. లేదంటే మనం అంగీకరించలేని సంగతులు వస్తాయి, మనం సహించలేని సంగతులు వస్తాయి. ఆ రోజు వాటికి మనం ఏమని పేరు పెడతామంటే, ఇంత అవసరం లేదు, లేకపోతే ఇది కరెక్ట్ కాకపోవచ్చు అంట. కారణం మన మనస్సే. అందుకనే యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3లో చెప్పినట్లుగా మనము సహవాసాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. వారు ఎలా సహవాసం చేశారు? అపోస్తుల కార్యాలు 2:41, 42. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయట యందును ఎడతెగక. నేను జగన్నాథపురం గుడివాడ నుంచి ఆరాధనకు వస్తున్నారు కదా అని నేను అడిగాను అనమాట సహోదరుని, అన్న అంత దూరం నుండి ఎక్కడి వరకు ఆరాధన అంటే వీలైనంత ఎక్కువగా వస్తామన్నా అని చెప్పారు. కుదిరినప్పుడల్లా వచ్చేస్తామని చెప్పి. అది సామాన్యమైన సంగతి కాదు. కానీ ఎక్కడి నుంచి ఈ ప్రేరేపణ వచ్చిందంటే సంగారెడ్డి వర్తమానం నుంచి వచ్చింది. ఎంత దూరమైన సహవాసానికి. నిజంగా లాజరస్ అన్నాళ్ళు కూడా ఇప్పుడున్న ఎల్బీ నగర్ చర్చికి రావాలంటే 70 కిలోమీటర్లు ప్రయాణం చేసి రావాలి. వాళ్ళ సొంత కారులో వాళ్ళు ఆ ప్రయాణం చేసి రావాలంటే 70 కిలోమీటర్లు ఎంతసేపు పడుతుంది కారులో రావాలంటే? మీరు అనుకునేటట్లుగా అది మన ప్రాంతం కాదు కదా. హైదరాబాద్ పట్టణంలో 2:30 గంటలు చాలా ఓపిగ్గా కూర్చొని డ్రైవింగ్ చేయాలి. 2:30 గంటలు ప్రయాణం చేసి రావాలి. ఇప్పుడు గుడివాడ నుంచి అటు రావాలన్నా 2:30 గంటలే. కాబట్టి లాజరస్ అన్న ఎల్బీ నగర్ వస్తున్నాడు, ఆనంద్ అన్న జగన్నాథపురం వస్తున్నాడు. కాబట్టి సహవాసం కోసం ఎంతైనా పరిగెత్తాలి. మనం ఈరోజు సహవాసం కోసం మనం ఎందుకు రావాలంటే, మన సహవాసాన్ని నెగ్లెక్ట్ చేసినప్పుడు ఆ తర్వాత వచ్చే సంగతులు మనకు అర్థమే కాదు. దేవుడు హైదరాబాద్ మీటింగ్స్ లో మనకి ఏం చెప్పాడంటే, మీరు పరిగెత్తుతున్నారా అన్నాడు. కాబట్టి ఒక్కరోజు జూమ్ క్లాస్ మిస్ అయినా మనం ఇంకా చాలా ముందుకు వెళ్ళిపోతాం క్లాస్లో, మన యొక్క గ్రహింపులో. కాబట్టి మన మనస్సు అంగీకరించలేదు, మనం సహించలేని సంగతులు ప్రభు మనతో మాట్లాడతాడు. అయితే వెంటనే ఏం చేస్తాడంటే మన మనస్సును తన రక్తం చేత కడుగుతాడు. అంటే మనం ఎన్ని ఉపదేశాలు వింటే అంతగా మన మనస్సు క్రీస్తు రక్తం చేత కడగబడుతుంది. ఆ ఆశ్చర్యకరమైన వెలుగును ఆశ్చర్యపడి దూషించకుండా కడగబడుతుంది. ఆ పాయింట్ మనం పట్టుకోవాలి. ఆశ్చర్యపడి ఏం చేయాలి? స్తుతించాలి. ఆశ్చర్యపడి ఏం చేయాలి? స్తుతించాలి. కానీ పేతురు పత్రికలో 2 విషయాలు రాశాడు. ఆశ్చర్యపడి దూషిస్తున్నారంట. 4వ అధ్యాయంలో ఉందా లేదా మాట? ఆశ్చర్యపడి దూషిస్తున్నారు. 4వ వచనం. మొదటి వచనంలో ఆశ్చర్యపడి స్తుతిస్తున్నారు, సంతోషిస్తున్నారు అనే మాట చూస్తుంది. చెప్పన సఖ్యమును మహిమాయుక్తమునైన ఆనందం అనే మాట 9వ వచనంలో మనం చూస్తాం. చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం కలిగి ఆనందిస్తుంది. కొంతమందికి ఆశ్చర్యం ఆనందంగా ఉంది, కొంతమందికి ఆశ్చర్యం దూషణగా కూడా ఉంది. ఎందుకంటే యాక్సెప్ట్ చేయలేము కాబట్టి వెంటనే దీనికి ఏదో పేరు పెట్టేయాలి. కడప నుండి స్టాన్లీ అన్న ఒక బ్రదర్ పంపించిన మెసేజ్ పెట్టాడు. సో మనము ఆశ్చర్యపడతాం, ఈ సంగతిని వినగానే ఆశ్చర్యపడతాం. కానీ దానికి మనం ఏం చేస్తామంటే ఒక పేరు పెడతాం. అది ఒకవేళ దూషణ కూడా కావచ్చు. రోమీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటంటే, కీడు చేయుటకు లేదా 8వ వచనం, మేలు కలుగుటకు కీడు చేయదుమని మేము చెప్పుచున్నామని కొందరు మమ్మల్ని దూషిస్తున్నారు. దూషణ అంటే ఏంటి? ఈరోజు బయటి వ్యక్తులు మనల్ని ఎలీషాను అన్నట్లుగా బోడివాడా అని అనటం దూషణ కాదు. మనం చెప్తున్న వాక్యాలు గ్రహించలేక ఇది తప్పుడు బోధ అని చెప్పడం దోషం.
ఒక అబ్బాయి ఎక్కడి నుంచి వెళ్ళి నా వాక్యంలో సగం కట్ చేసి ఇది క్యాల్వినిజం అని ప్రచారం చేస్తున్నాడు. అంటే ఎందుకు? నిజంగా ఒక మాట చెప్తాను, మనం భ్రష్టత్వంలో పోవటానికి మనం ఏమైనా వాక్యం చదవకుండా సోమరులుగా ఉంటున్నామా? లేదు మనం ఏమైనా వారానికి ఒకసారి పరిచర్య చేస్తున్నామా మన వాక్యానికి దూరం అయిపోవటానికి? విషయం ఏంటంటే 3 విషయాలు ఇక్కడ ఉన్నాయి. ఈ పరిచర్లో మనం క్రమంగా విన్నప్పుడు 3 విషయాలు మనం గ్రహించాలి. ఒకటి, వాగ్దానములు అనే సిరీస్ లో మనము జారత్వాన్ని శరీర కార్యం అని గ్రహిస్తాం. అదే ప్రవచనములు అనే తిమోతి 1:18లో చెప్పిన మనస్సాక్షికి మన మనస్సాక్షి కడగబడితే అప్పుడు జారత్వాన్ని మనం మరణకరమైన పాపం, దుర్నీతి సాధనంగా గ్రహిస్తాం. మన మనస్సాక్షి ఆయన కృప చేత ఇంకా కడగబడితే అప్పుడు మనము పిలుపు అనే వర్తమానంలో తెస్సలోనిక పత్రికల నుంచి 4వ అధ్యాయంలో జారత్వాన్ని మనం పరిశుద్ధులుగా ఉండటానికి పిలిచాడు కానీ అపవిత్రులుగా ఉండటానికి పిలవలేదని గ్రహిస్తుంది. ఈ పిలుపు అనే వర్తమానం వినని వారందరికీ ఇది క్యాల్వినిజం టీచింగ్ లాగే ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే వాళ్ళు కొంతకాలం సహవాసానికి దూరం అయితే వాళ్ళు ఈ సంగతులు పట్టుకోలేక వీటికి ఆశ్చర్యపడి దూషిస్తారు. సరే, మరి అంతటితో ప్రభు ఈ పాఠం ఆపేశాడా? అక్కడి నుంచి ఇంకా కంటిన్యూ చేస్తున్నాడు కదా. కాబట్టి దూషించేవారు ఉంటారు. వారి దోషణలు ఎలా ఉంటాయంటే ఏదో బోడివాడ అన్నట్లు ఎలీషాను దూషించినట్లుగా, లేకపోతే ఒక దుర్భాషతో దూషించిన వారి కంటే ఈ వాక్యమే తప్పు అని దూషించే వారి దోషనే పౌలు రాశాడు. పౌలు కృపావాక్యం చెప్తుంటుంటే ఏమన్నారంట? మేలు కలుగుటకు కీడు చేయదు. మరి ఈ దోషణ మా ఆరంభ దినాల్లో రాలేదా? ఆరంభ దినాల్లో ఏ దోషణ వచ్చింది? పాపం చేయడానికే కృపను చెప్తున్నారు అని చెప్పారు. ఈరోజు అదే దోషణ వేరే లెవెల్లో ఉంది. కాబట్టి ఈ వాక్యం అంటున్న నువ్వు కూడా దోషకుడు కావచ్చు. అందులో చెప్పండి, అందులో ఆశ్చర్యం ఏం లేదు. వాక్యం క్రమంగా వినకపోతే రెవల్యూషన్ మీరు అందుకోలేరు. ఇప్పుడు నేను మాట చెప్తాను, బస్ మిస్ అయ్యారు అనుకోండి, బండి మీద మీరు చేసి చేసుకొని ఎక్కగలరా? ఏం పృథ్వీ అని బస్ మిస్ అయ్యారండి, బండి మీద 2 వీలర్ మీద దాన్ని చేసి చేసుకొని ఎక్కగలరా? ఎక్కలేరా అని మీరు చాలా తోలుతారు. ఎక్కొచ్చు. ట్రైన్ మిస్ అయితే జానని రీచ్ అవ్వడం కష్టం, 90% కష్టం. ఇది ఫ్లైట్ మిస్ అయితే, ఇది ఫ్లైట్. ఒక్కరోజు మీరు క్లాస్ మిస్ అయినా ఆగదండి, పరిగెత్తేస్తుంది వర్తమానం తలంపులు. ఇప్పుడు నేనేమంటానంటే మీరు 1-2 క్లాసులు మిస్ అయిపోయి ఈ మధ్యకాలంలో వాక్యం సరిగ్గా వినకుండా ఉంటే అక్కడే వర్తమానం ఉంటది, అక్కడే తలంపులు ఉంటాయని మీరు అనుకుంటున్నారంటే ఇది పరిగెత్తే పరిచర్య కాదని చెప్తున్నట్టేగా. మీరు ఏం బాగున్నా అంతేనా? నేను ఉదయం క్లాసులో ఉన్నావా? నాకు తెలియదు, మరి నేను చూడలేదు. నేను ఎంతమంది నేను క్లాస్ మిస్ అయ్యారో మీరు తెలుసుకోండి. శ్రద్ధగా వెంబడించండి. అనోక్ గారు ముందు రోజు మెసేజ్ పెట్టలేదు, మేము ప్రయాణం ఉంటుంది అనుకున్నాం, అందుకే స్విచ్ ఆఫ్ చేసి పడుకున్నామంటే ఇక నుంచి అలా అనుకోకండి అంతే. మరి ఏం చెప్తాను, శ్రద్ధగా వెంబడించండి. ఎందుకంటే తర్వాత మనం వింటే అర్థం అవ్వదు అసలే వాక్యం. పోనీ నేను ఏదైనా కావాలని లోతుగా చెప్తున్నాను అని అనుకోవద్దు. మీకు సంగారెడ్డి నుండి చెప్తున్న వర్తమానం మీరు వినండి, వెలుగు అనే టాపిక్ మీద వస్తుంది. మరి ఉదయకాలం కూడా 67వ కీర్తన అలాగే ఎందుకు వచ్చింది? సో మనం బర్నబాస్ చేత నడిపించబట్ల, దేవుని ఆత్మ మనల్ని నడిపిస్తున్నాడు. మీరు అలా నడిస్తేనే మీకు పరిచర్యలు, ఆత్మలు దొరుకుతాయి. విశేషమైన అనుభవాలు, ఆనందం మీకు మీ జీవితంలో కలుగుతాయి. ఆయన ఎవరిని కరుణిస్తానో వారిని కరుణిస్తాను అన్నాడు కదా. దాని అర్థం ఏంటంటే ఆయన మనకు అనుగ్రహించే ఆశ్చర్యకరమైన వెలుగు. ఆనందన్న
గుడివాడ ఆనంద్, అన్నా చెప్పండి అన్న. ఎంత ఖర్చు పెడితే మంచి రెవల్యూషన్ వస్తుంది చెప్పు. ఈ రాత్రికి ఒక మీటింగ్ పెడదాం. ఉం? భోజనాలు ఖర్చు మీరు పెట్టుకోండి, ఒక 500 మంది వస్తారు. ఉం? సరేలేండి. ఆ తర్వాత ప్రయాణం ఖర్చులన్నీ ఎవరు పెడతారు? భానుశ్రీ అని పెడతారు. ఇంత ఖర్చు చేసుకున్నాం కదా, ఆ ఇంత ఖర్చు పెట్టినందుకు రెవల్యూషన్ వస్తుందా? రాదన్న. ఆయన కరుణించాలి అంతే. అంతేనా? పృథ్వీ అన్న, పృథ్వీ అన్న అంటున్నాడు రాత్రి, ఏదేమైనా మీరు ఏదేమైనా మీరు ఏమనుకుంటారో నాకు తెలియదు, అన్ని ప్రాంతాల కంటే మా నల్లజర్రలో వచ్చే వర్తమానమే టాప్ లో ఉందండి అని. ఏమో, అది ఆయన అలా అనుకుంటున్నాడు అంతే అని కొందరు అనుకోవచ్చు. మరి ఏం పెడితే మనకు వస్తుంది ఈ వర్తమానం? ఆయన కరుణించాలంతే. ఆ రెవల్యూషన్ మనకు రావాలంటే ఆయన మనల్ని కరుణించాలి. వర్ణవేదో బైబిల్ బాగా చదివేసి మీరేదో మోకాలు నల్లగా అయిపోయినట్టు ప్రార్థన చేసినందుకు వత్తలేదు ఈ తలంపులు. ఆయన మనల్ని కరుణించాడు అంతే. నిజంగా ఆయన చెప్పకపోతే మనకు ఎవరు చెప్తారు? ఆయన మనకు విప్పకపోతే ఎవరు విప్పుతారు? మనకు తెలియకపోతే ఈ మార్గంలో మనల్ని ఎవరు, ఎందుకంటే ఈ మార్గం మనకు తెలియదు. ఈ మార్గం మనకు తెలియదు. మా సహోదరులు కారులో మంచి సీరియస్ డిస్కషన్లు ఉండగా యేసుబాబు వెనక్కి తిరిగి అన్నాడు, ఇది నల్లమల్ల అడివేనా అని అడిగాడు. మధుజోయల్ అన్న అన్నాడు, ఏదో ఒకటి లేవయ్యా పోనీ అన్నాడు. అప్పుడు యేసుబాబు పాట పాడుతున్నాడు, నేను వెళ్ళే మార్గం నా యేసుకే తెలియను అని పాడుతున్నాడు. సో ఇది మనకు తెలియని మార్గం. మీరు అనుకోవద్దు దేవుడు కానీ ఈ రోజు మనతో మాట్లాడకపోతే మనకు ముందుకు ఎలా వెళ్ళాలో తెలియదు. పోనీ మీరు ఎవరి వాక్యమైనా వినండి, ముందుకు దారి ఏమైనా దొరుకుతుందంటే ఈరోజు ఎక్కడ మనకు దొరకట్లేదు. సో ఆయన మనల్ని కరుణిస్తే తప్ప మనం ఫ్రంట్కి వెళ్ళలేం. ఎంతమంది ఈ మాట నమ్ముతున్నారో, మీరు నిజంగా ముందుకు వెళ్ళటానికి ఆయన కరుణే మూలం అని మీకు తెలిసిపోతుంది. ఇంతవరకు వచ్చిన సిలబస్ చాలా మనకి. ఇంతవరకు కదండి, మేము మ్యాప్ పెట్టుకుంటే 9 గంటల ప్రయాణం ఉందన్నమాట రాత్రి. ఇప్పుడు దాన్ని అలా మినిమైజ్ చేయండి. ఒక గ్లోబ్ తెచ్చాను, నేను చూపించాను అందరికి, ఒక గ్లోబ్ తెచ్చాను. ఆ గ్లోబ్ మీద మన ప్రయాణం ఒక పాయింట్ లాగా ఉంటుంది. సో ఈ రోజు వరకు కూడా మనం చేసిన ప్రయాణం పరలోకపు దేవుని దృష్టిలో ఒక పాయింట్ లాంటిది. మనం చేయాల్సిన ప్రయాణం చాలా ఉంది, కానీ మనకు రెవల్యూషన్ రావట్లే, అక్కడికాడే తిరుగుతుంది. ఎవరి వర్తమానాలైనా రావట్లే మనకి, వాళ్ళు కూడా అక్కడి వరకే వచ్చి ఆగిపోయారు. ఇప్పుడు దీన్ని బట్టి మనకు భయం కలగాలగా. ఏమనంటే, నువ్వు మమ్మల్ని ముందుకు నడిపించకపోతే మేము ముందుకు వెళ్ళగలుగుతాం. అదే అడిగాడు ఎవరు? మోషే అడిగాడే లేదా? మరి మనం అడుగుతున్నామా? ఆ భయం మనలో ఉందా? 33వ అధ్యాయంలో నిర్గమకాండంలో 15లో, ఇక్కడ నుండి మమ్మను నువ్వు రాకపోతే తోడుకొని పోవద్దు, నువ్వు వస్తేనే మమ్మల్ని తోడుకొని పోమని చెప్పాడు. ఎవరి అనుభవాలతో మనం ప్రయాణం చేయలేం. దయచేసి అనుభవాలు ఆధారం చేసుకోవద్దు. అప్పుడు అది కరుణ ఎలా అవుతుంది? అప్పుడు అది వెలుగు కాంతి ఎలా అవుతుంది? లేదు. ఎవరి అనుభవాల్లో మనం ప్రయాణం చేయలేం. మోషే మామి అయిన ఇత్రో కొంతకాలం నడిపించాడు, కానీ ఈ దారి కొత్త దారి అని యెహోషువ చెప్పాడు కదా. సో ఇది మీరు గుర్తుపట్టాలి. 3వ అధ్యాయం 4లో చెప్పాడు యెహోషువ, మీరు గుర్తుపట్టాలి. ఒక 2 సంవత్సరాల క్రితం మన రెవల్యూషన్కి ఈరోజు మన రెవల్యూషన్కి ఇంత తేడా ఎందుకు వచ్చింది? లాస్ట్ ఇయర్ రెవల్యూషన్కి ఇప్పుడు రెవల్యూషన్కి ఇంత వ్యత్యాసం ఎందుకు వచ్చి? ఆయన నడిపించాడు. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ కల్లా ఇంకా నడిపిస్తాడు, నెక్స్ట్ మంత్ కల్లా ఇంకా నడిపిస్తాడు. అది ఆయన కరుణ. నాకు ఎంత భయం వేస్తుంది తెలుసు ఒక్కోసారి. ఎందుకంటే ఇంత ఖర్చు పెట్టి మనం పరిచయం చేస్తున్నాం, నువ్వు కొత్త తలంపు ఇవ్వకపోతే అదంతా కాలిపోతుంది. ఇంకోటి ఏంటంటే, కొన్నిసార్లు స్టేజ్ మీద నిలబడేదాకా చెప్పడు ప్రభు. వణుకే, భయమే. కొంతమంది అనుకుంటారు
ఇప్పుడు మెసేజ్ స్టార్ట్ చేస్తాడు, అయ్యగారు ఎరగొట్టేస్తాడు, చితక్కొట్టేస్తాడు, బల్ల ఎరగ తీసేస్తాడు, పేపర్ చింపేస్తాడు అనుకుంటా. ఎంత లోపల వణుకుంటదంటే ఆయన చెప్పనే చెప్పడు, ఏం చెప్పాలో చెప్పడు. నిలబడేదాకా భయం వేసేస్తా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వెళ్ళే దారి నాకు తెలియదు కాబట్టి నాకు అందదు, మీకు తెలియదు. నిలబడినప్పుడు ఆ లైన్ ప్రభు చెప్తాడు. జనవరి, ఫిబ్రవరి, మార్చిలో ఒక తలంపు మీద నడిచింది, ఏప్రిల్లో ఒక తలంపు మీద, జూలై నెలలో ఒక లైన్ ఇచ్చాడు. ఇది ఎంతవరకు చెప్తాడో తెలియదు. దానికి కావలసిన భాగాలు ఇస్తానన్నాడుగా, ఆయనే చెప్పాడు భక్తికి కావలసిన వాటిని అన్నిటినీ మనకు దయచేస్తానని. భక్తి అంటే ఏంటి? నేను వెళ్ళవలసిన మార్గం. ఇది క్రొత్త త్రోవ, ఇది ప్రతిష్ఠించబడిన మార్గం, ఇది జీవం గల మార్గం, ఇది నూతనమైన మార్గం. హెబ్రీ 10:22-19 అన్నాడు, యేసుక్రీస్తు శరీరం అను తెరద్వారం. మొన్న ఆదివారం ఎంత విచిత్రంగా ఉంటుంది. ఆయన నడిపింపు గురించి మీకు చెప్తాను, మీరు స్తుతిస్తారు. ఎందుకంటే కొంతమంది అడుగుతున్నారు కూడా. మొన్న ఆదివారం అయితే ఒక వర్తమానం చెప్పేశాను, నెక్స్ట్ మెసేజ్ చెప్పాలి. ప్రభు వాళ్ళు తీసుకున్నా, నెక్స్ట్ మెసేజ్ చెప్పాలి. హైదరాబాద్లో నేను సతీష్ గారు రొట్టె విరుస్తూ పంచిపెడుతున్నారనమాట. నేను అది చూశాను. ఆ రొట్టె విరవటం చూసినప్పుడు ప్రభు నా హృదయంలో ఒకటి చెప్పాడు అనమాట. ఆ రొట్టె ఎలా విరుస్తున్నారో గర్భాలయపు తెర అలా చినిగిందని చెప్పమన్నాడు. అంతే, ఆ ఒక్క ముక్కే చెప్పాడు. నేను నిలబడి ఆ ఒక్క ముక్కే పట్టుకున్నాను. అక్కడి నుంచి ఆయన ఫ్రేమ్ చేసుకుంటూ వచ్చాడు వర్తమానం. ఈరోజు అదే వర్తమానం ఈరోజు కూడా కంటిన్యూ అవుతుంది. కాబట్టి చాలా దైవ భయం కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన రివీల్ చేయకపోతే మన మనసు యాక్సెప్ట్ చేయదు ఆ సంగతులు. చేయకపోగా మనం వాటిని దూషిస్తాం, ఎందుకంటే మనకు అవి అందవు. ఆశ్చర్యపడి దూషిస్తున్నారా? ఆశ్చర్యపడి స్తుతిస్తున్నారు. ఆశ్చర్యపడి స్తుతించే వారికి రక్తపు ఖర్చు అవుతుంది, ఆశ్చర్యపడి దూషించే వారికి రక్తంతో ఖర్చు ఏమీ ఉండదు. అంటే క్రీస్తు రక్తమే వినియోగించబడదు వారి మనసును కడగటానికి. యోహాను 1 అధ్యాయం 7వ వచనంలో అన్నాడు, అన్యోన్య సహవాసం గలవారమైందుము, అప్పుడు యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రుడు. ఇటీవల ముంబై నుండి చాలా కాలం నుంచి పరిచయమైన ఒక సేవకుడు ఒక ప్రశ్న అడిగాడు. అది కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. అక్కడి నుంచి ఆయన ప్రశ్న ఏంటంటే, ఆత్మకు కలిగిన కల్మషం అంటే ఏంటి బ్రదర్ అని అడిగాడు. ఈ ప్రశ్న సంధించడానికి గల మూల కారణం నేను చెప్తాను. ఒకసారి యానంలో వాక్యం చెప్తూ, హృదయం పవిత్రమైంది, మనసు ఇప్పుడు పవిత్రం కావాలి, యేసుప్రభు వచ్చినప్పుడు శరీరం రూపాంతరం చెందిద్ది అని బోర్డు మీద నేను ప్రత్యక్ష గుడారకు బొమ్మ వేసి చెప్పాను. అప్పుడు అదే ముంబైకి చెందిన పాస్టర్ గారు నాకు ఫోన్ చేసి, ఇప్పుడు ఆత్మ హృదయం రెండు ఒకటేనా అని కొంత వివరణ అడిగాడు. ఎందుకంటే వాళ్ళు ఫాలో అవుతున్న డినామినేషన్లు అంతా హృదయం మీద చెప్తారు వాక్యం. హృదయం 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 అనే ఉంటది, దేవుని హృదయం కలిగి ఉండాలి. సో అందుకని ఈ ప్రశ్న అడిగాడు ఆయన, ఆత్మకు కలిగిన కల్మషం. ఇంతకు ఆత్మ కలిగిన కల్మషం అంటే ఏంటంటే, మన యొద్దకు ఆశ్చర్యకరమైన వెలుగు వచ్చినప్పటికీ మనం దానిని నమ్మలేనట్లుగా మన మనస్సు ఉంటుంది. అదే ఆత్మకు కలిగిన కల్మషం. ఇప్పుడు దాన్ని మనం అంగీకరించాలంటే ఏం చేయాలి? మన మనసు కడగబడాలి. మనసును కడిగే డిటర్జెంట్ ఏది? ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తమే. ఆ రక్తముతో ఆయన మన మనస్సును కడుగుతాడు. ఇప్పుడు మనము ఒకళ్ళు సహించలేని వాటిని మనం చాలా ఈజీగా వాటిని టేక్ చేయగలుగుతాం. ఈరోజు చూడండి, కొన్ని వర్తమానాలకు మనం ఆమెన్ ఆమెన్ అని కేకలేస్తే ఇది ఎలా జరిగిద్ది అనే బ్యాచ్ అందరూ మన వైపు ఎలా చూస్తారు? చెప్పండి, ఎలా చూస్తారు? ఆశ్చర్యంగానే చూస్తారు. అస్సలే దూషిస్తేస్తారన్న, ఆశ్చర్యంగా చూడరు, దూషించేస్తారు, దూషిస్తారు. ఎందుకు మనం అంగీకరించగలుగుతున్నామంటే అంతవరకు మన మనసు కడగబడింది. అలాగని చెప్పి మనం అన్నీ అంగీకరించగలమా? ఇప్పుడు అన్నీ అంగీకరించలేం. క్రమక్రమంగా కడగబడుతున్న కొద్దీ ఆయన ఇచ్చే ఆశ్చర్యకరమైన వెలుగును మనం యాక్సెప్ట్ చేయగలుగుతాం. ఖచ్చితంగా ఇది ఆశ్చర్యకరమైన వెలుగే. చీకటి అంటే ఏంటి? చీకటి అంటే ఏంటంటే రాంగ్ బిలీఫ్. గ్రాంటెడ్ గా మనలో ఉండే బిలీఫ్ ని చీకటి అన్నాడు. రెవల్యూషన్ ద్వారా వచ్చే ఫెయిత్ ని ఆశ్చర్యకరమైన వెలుగు అన్నాడు.
గ్రాంటెడ్ గా మన అందరిలో కొన్ని నమ్మకాలు ఉంటాయి. ఆ నమ్మకాలను ఖండించే వెలుగు మన దగ్గరికి వస్తుంది. అదే రెవల్యూషన్. ఎన్ని మీటింగ్లు పెడుతున్నారు, ఎంత ఖర్చు పెడుతున్నారు, రెవల్యూషన్ వస్తుందా? లేదంటే మీరు ఎలా వచ్చారో అలాగే వెళ్ళిపోతున్నట్టు. మీ మనస్సు అక్కడ ఏమీ కడగబడలేదు. ఇంకో మాట చెప్పమంటారు మీరు? ఒకవేళ మనము అలాగే వచ్చి అలాగే రెవల్యూషన్ లేకుండా వెళ్తున్నామంటే అక్కడ యేసుక్రీస్తు రక్తం పని జరగలేదంటే, యేసుప్రభు అక్కడ ఏ పని చేయలేదంటే, క్రీస్తు కేంద్రమై ఉన్న సన్నిధిని మీరు ఎక్స్పీరియన్స్ చేయలేదు. అందుకని వచ్చి వెళ్తున్నప్పుడు ఏదో ఒక న్యూ థాట్ తో, న్యూ రెవల్యూషన్ తో మనం బయలుదేరి వెళ్ళాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలు ఏముంది చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చదవండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాలువారై ఉండక వాటిని ఖండించండి. 12లో ఏమన్నాడు? ఆ తర్వాత లేకపోతే 13లో ఏమన్నాడంటే, సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్ష. ఖండించండి అని మనకు చెప్పాడు, కానీ ఖండించాలంటే అది ఎలా సాధ్యం అంటే వెలుగు చేత ప్రత్యక్షమైనప్పుడే సాధ్యం. ఆ వెలుగు ఎవరిస్తారు? ఆయన కరుణించిస్తాడు. అంతే. మీ సబ్స్టేషన్ దగ్గర బాగుండే బాబు, సన్నిధి కాంతి పంపించండి ఈ రోజు ఒక రోజు అని అడగండి. మా ఇంట్లోకి మీరు పంపించే లైటింగ్ బాగాలేదు, సన్నిధి కాంతి పంపించండి. జాన్పాల్ గారు అడగండి. మీ దగ్గర ఉన్న సబ్స్టేషన్కి వెళ్ళి అడగండి ఏమని. సన్నిధి కాంతి పంపించండి బాబు, ముఖ కాంతి పంపించండి అయ్యా అని అడగండి. మీకు అర్థమైందా? ఇక్కడ 12లో ఏమన్నాడు? రహస్యమందు జరిగించు పనులు కదా. ఇవన్నీ కూడా ఆ వెలుగు బయట పెట్టింది. అంటే మనం నమ్ముతున్నది ఏంటో అది ఒక చీకటి. నాకు అన్నీ తెలిసిపోతాయని అన్నారంటే మీరు అర్థం ఏంటి అంటే, ప్రభువే తప్పు రాశాడు. ఏమని? అవి ఇంతకు ముందు కంటికి కనబడ్డాయి, చెవికి వినపడ్డాయి, హృదయానికి గోచరమైన రాయలేని. ఇంతకుముందు అవి మనకు తెలియదు కాబట్టి వాటిని మనం నమ్మితే అది చీకటి. ఇప్పుడు అక్కడికి వాక్యము వెలుగు వచ్చింది. ఆ వెలుగులో మన నమ్మకాలన్నీ కూడా ప్రత్యక్షపరచబడతాయి. వాటిని మనం ఖండిస్తాం. వాటిని ఖండించండి అన్నాడు. ఖండించడం అంటే ఏంటంటే వచ్చిన వెలుగులో నడవటం. ఇప్పుడు దాకా మనకు తెలియదు ఆ వర్తమాన రెవల్యూషన్. ఆ రెవల్యూషన్ లో నడవటం. ధైర్యంగా ఉంటుందా, భయం అవుతుంది అందులో నడవాలంటే? ఏం దివ్య? ఇప్పుడు దాకా మనం వినని తలంపు, ఆశ్చర్యకరమైన వెలుగు వచ్చింది. వెలుగు వరకు ఓకే, స్తోత్రం, ఆమేన్ అని చెప్తాం, హల్లెలూయా చెప్తాం. ఇప్పుడు అందులోనే నడవమంటున్నాడు. భయంగా ఉంటుందా, ధైర్యంగా ఉంటుందా? ఏం దివ్య చెప్పు? భయంగానే ఉంటుంది. ఖచ్చితంగా భయంగానే ఉంటుంది. ఎందుకంటే సముద్రం మీద నడిచేయమంటున్నాడు ఇప్పుడు ఆయన మనల్ని. ఆయన మనకి ఎలా కనిపించాడు? సముద్రం మీద నడుస్తూ కనిపించాడు. చప్పట్లు కొట్టండి, పడవలో కూర్చొని కొట్టేస్తారు. హల్లెలూయా చెప్పండి, 2 చేతులు అయితే. హల్లెలూయా, మా దేవుడు సముద్రం మీద నడుస్తున్నాడు. ఏయ్ నువ్వు నడువు అన్నాడు ఇప్పుడు మనల్ని. ఇప్పుడు భయం ఏదా? భయం వేయకపోతే అది ఆశ్చర్యకరమైన వెలుగే కాదు. మనం అనుకుంటున్న సంగతే వచ్చింది అనుకోండి, అందులో నడవటం ఈజీయే. ఏం ఆనందన్నా, ఎంత భయం ఇప్పుడు మనకి. ఎందుకంటే ఇవి ఇంతకుముందు మనం విన్నాయి కాదు కదా. ఇప్పుడు నడుస్తున్నాం, అడుగుతున్నారు హల్లెలూయా ఎందుకు చెప్తున్నారు? అడగరా? స్త్రీచి ఎందుకు మాట్లాడుతుంది? అడగరా? అడిగేవాళ్ళ సంఖ్య 1, 2 కాదు కదా. తెలుగు 2 రాష్ట్రాల్లో ఈ క్వశ్చన్ అడగడానికి రెడీగా చాలా మంది ఉన్నారు. ఎప్పుడు ఎవరు దొరికితే అడిగేద్దామని ఉన్నారు. మరి నేనేమో మీరు నడవండి అంటున్నాను. ఇంతకుముందు స్త్రీలు మాట్లాడే సంఘాలకు చెందిన వాళ్ళు ఈజీగా నడిచేస్తున్నారు. వాళ్ళకి తెలీదు. ఇప్పుడు అసలు స్త్రీలు ఇప్పుడు దాకా మాట్లాడకూడదు, వాళ్ళు మాట్లాడితే పాపం అనేవాళ్ళు నడవటం అంటే అది అంత ఈజీ కాదు కదా.
అంతరిక్షంలో ఉండి ఉండి కిందకు వచ్చిన వాళ్ళు నడుస్తారా భూమి మీద? వాళ్ళకి నడక నేర్పిస్తున్నారు. ఇప్పుడు అదే కష్టం ఉంటుంది అంతే. మనం ధైర్యంగా నడిచేస్తున్నామంటే అది రెవల్యూషన్ కాదు. మనం భయపడతాం, మనము ఖచ్చితంగా ఆలోచిస్తాం. అయినా దేవుడు ఏమంటాడు? అయ్యా నాకు నా కొడుకే ఉంది అప్పమనింది ఎవరు? విధవరాలు అహరోన్ అన్న. అప్పుడు ఏమన్నాడు ఏలియా గారు? నాకు నా కొడుకే అప్పం ఉంది, అది తినేసి అయిపోయింది మాది, ఇంతతో ముగిద్దాం అనుకుంటున్నాం అంటే ఏమన్నాడు ఏలియా? ముందు నాకు తెమ్మన్న. ఆహా. మొదటి అప్పం తీసుకున్నాను. ఆ? ఇచ్చేయమన్నాడు అంతే, తెచ్చే అన్నాడు అంతే, తర్వాత చూడు అన్నాడు. మనం అదే కేసులోకి వచ్చి దేవుని గురించి ఏం మాట్లాడతాం తెలుసా? నాకు ఒకటే ఉందని ఆయనకు తెలుసులే అన్న. అదే కేసు కదా. ఎలా ఈ మీటింగ్ పెట్టాలా అంటే, ఒక ఆయనకి పంటలో వచ్చినాయంట, ఒక 5,000 తెచ్చి ఇచ్చాడంట అహరోనానికి. మీటింగ్ పెట్టాడు, ఫ్లెక్సీలు వేయించాడు. ఎంత ఖర్చు అయి ఉంటది? ఒక 3,000 వేసిపోయి ఉంటది అప్పటికే. ఇప్పుడు నాకు వెళ్ళేటప్పుడు కానుక పెడుతున్నాడు. నేను అన్నాను, ఏమీ లేవు, ఈ ఫ్లెక్సీలు వేయించడానికి కూడా ఖర్చు అవుతుంది అని అనుకున్నారు కదా. మరి ఇచ్చినవన్నా తర్వాత మరి ఇప్పుడు చాలా వంటలు చేయించాడు ఆ రోజు వేములు వాడలో. మరి దానికి ఉపయోగించండి అన్న అంటే ఆయన అన్నాడు, లేదు లేదు లేదు, ఇది మీకు ఇస్తే నాకు దేవుడు ఇస్తాడని. లేదు, ఇది మీ కొరకు ఇచ్చాడని ఒక మాట చెప్పింది. అక్కడి నుంచి కదా మనం సమర్పించాల్సిన అనుభవం. నాకు కొంచెం శాలరీ పెరిగితే నేను చేస్తాను, నాకు పెద్ద ఉద్యోగం వస్తే నేనే ముందు ఉంటాను కాదు కదా. ఇబ్బందిలో కూడా నేను కడపలో అనూకానికి అదే చెప్పాను. ఏదో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆపేయమన్నాం అనేది కరెక్ట్ పాయింట్ కాదు. అది నేను చెప్పాను, ఆయనకి తెలియక చాలా మంది దగ్గర చెప్తున్నాడు ఆయన. అట్లా ఆలోచించుకుంటే ప్రభు మనల్ని అటువంటి ఇబ్బందుల్లోకి తీసుకెళ్లి మన సమర్పణను పరీక్షిస్తాడు. సో ఖచ్చితంగా మనం సమృద్ధి కలిగినప్పుడు విత్తడం కాదు, ఇబ్బందిలోనే మనం విత్తాలి. అది మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆ దారిలో తీసుకెళ్తాడు అంతే. అది అందరి దగ్గర ఆయన పుచ్చుకోడండి. మీ దగ్గర పుచ్చుకుంటున్నాడంటే ఆయన నన్ను మిమ్మల్ని ప్రేమిస్తాడు కాబట్టి మనకు కలిగి ఇవ్వట్లేదు. కలిగి లేనప్పుడు మనం ఇవ్వాలి. ప్రభు మనల్ని ప్రేమిస్తేనే అది మనం చేయగలం. మరి దీన్ని బట్టి ఆలోచన చేయండి. మీరు నడవలేరు, కానీ అయినా కూడా ఆయన మీ నుంచి ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తాడు, నువ్వు నడవాల్సిందే అంటాడు. మనం భయపడతాం, అయినా మనల్ని నడవమంటాడు. ధైర్యంగా అడుగు వేయటం స్టార్ట్ చేస్తే తర్వాత కదా ఆయన ఇంకా నడిపించడం మనం చూస్తాం. ఇక్కడ ఎన్నో క్వశ్చన్లు వస్తాయి. తర్వాత ఏంటి, ఇది ఎలాగూ అది ఎలాగూ. అదంతా క్రీస్తు తన రక్తంతో మన మనసును కడిగినప్పుడు మనం ఇంకా ప్రశ్నలు మనం అడగం. కాబట్టి ఈ మార్గము మర్మము. అందుకనే మనల్ని నడిపించడానికి పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ఆయన చెప్పే సంగతులు మనం సహించేవి కాదు. అందుకనే కొందరు దూషిస్తున్నారు. అయినా ప్రభుకు స్తోత్రం. అయినా మీరు కోరుకోండి, ఆయన వెలుగు దయచేయకపోతే మీ ప్రయాణం ఆగిపోయింది. నేను మళ్ళీ చెప్తున్నాను, మీ హృదయంలో ఎంతో కొంత గర్వం ఉండుంటది, అది ఖచ్చితంగా తీసేయండి. అందుకని మీరు ఆగిపోయారు, అందుకని మీరు ముందుకు సాగట్లేదు. కొంత ముందుకు వెళ్ళినట్లు మీ వర్తమానాలు ఉండట్లేదు. లూకాసు వార్తలో 24వ అధ్యాయంలో ఒక మంచి బోధకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క వర్తమానం ఎలా ఉందంటే 28లో ఇంకా కొంత దూరం వెళ్ళినట్లు ఉన్నది. కాబట్టి ఇంకా కొంత దూరం వెళ్ళాలి. మన రెవల్యూషన్లో ఇంకా కొంత దూరం వెళ్ళాలంటే ఆయన కాంతిని మనం కోరుకోవాలి, ఆయన ముఖ కాంతిని మనం కోరుకోవాలి. యోహాను రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో 5వ వచనంలో మాతో మీరు సహవాసం చేయండి అని యోహాను ఎందుకు చెప్తున్నాడు? కారణం 5లో చెప్పాడు, మేము ఆయన వాళ్ళని విని మీకు ప్రకటించి వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు. అంటే అర్థమైందంటే మా దగ్గర రెవల్యూషన్ ఉంది, మీరు మాతో సహవాసం చేయండి. రాత్రి కూడా నేను ఆ మాట చెప్పాను, గుర్తుందా? రాత్రి మందిరానికి వచ్చిన వాళ్ళందరినీ ఇంతకుముందు మీరు చేసే పాపాల్లో ఏవైతే మీరు ఇప్పుడు చేయట్లేదో, ధైర్యంగా ఎంతమంది చేయట్లేదో చెయ్యత్తమని చెప్పి, ఆల్మోస్ట్ 2-3 తప్ప, కొత్తగా వచ్చిన వాళ్ళు తప్ప అందరూ చేయొద్దు.
ఇంతకుముందు మీరు చేస్తున్న పాపాలు ఇప్పుడు చేయకపోతే చేయొద్దండి అని చెప్పి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు తప్పు చేయకుండా ఉండటానికి మూలమైన శక్తి ఎవరిది? శక్తి ఎవరిది? ఎవరిదైతే తప్పు చేయకుండా ఉంటాం? దేవుని శక్తి అన్నారు. నెంబర్ 3, మీలో దేవుని శక్తి పనిచేయడానికి గల ప్రసంగికుడు ఎవరు? వాక్యం చెప్తుంది ఎవరు? బర్నబాస్ అన్నేనా అంటే ఎస్ అన్నాడు. అయితే బర్నబాస్ వాక్యాలే వినండి అని చెప్పి. నన్ను అన్నానా లేదు? సో శక్తి బర్నబాస్ది అయితే వినొద్దు. బర్నబాస్ది అయితే తప్పు, ఇంతకుముందు చేసింది మానేస్తారా? నా శక్తి నాకే సరిపోవట్లేదని చెప్తున్నాను కదా. నా శక్తి మీ యందు వినియోగించబడితే మీరు నా ప్రసంగాలు వినకూడదు. ఈ వర్తమానం వింటుండగా దేవుని శక్తి మీలో పనిచేస్తుందా? అయితే ఇవే వినండి అంతే. నేను ధైర్యంగా చెప్తున్నాను, మీరు విజయవాడలో ఉన్నారా, ఏలూరులో ఉన్నారా, ఆ ఊర్లో ఉన్నారా, ఖచ్చితంగా మీరు సహవాసానికి కొంత ఖర్చు పెట్టుకొని వచ్చేయండి. మీరు మాతో సహవాసం చేయండి. కారణం, దేవుడు ఎక్కడ వెలుగై ఉన్నాడు. ప్రభు వర్తమానము ఇస్తున్నాడు. ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళినట్లు మనకు అగ్గుపడుతున్నాడు. గత వారానికి రెవల్యూషన్ సీజన్ మారుతుంది. వేగంగా ప్రభు మాట్లాడుతున్నాడు. సో దాన్ని బట్టి మనం చాలా ఆసక్తిగా వెంబడించాలి. దేవుడు మీకు చాలా ఆనందం ఇస్తాడు. అదే 67వ కీర్తనలో చెప్పాడు, దేవా ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక, జనములు సంతోషించుచు ఉత్సాహధ్వని చేయునుగాక. మరలా ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. నిజంగా స్తుతి అనే మాట, సంతోషం అనే మాట మన జీవితాల్లో చూస్తాం. ఇంకో కొంత దూరం వెళ్ళినట్లు అగుపడకపోతే ఆ స్తుతి ఉంటుందా? మనం బతిమాలుకోవాలి, వచ్చే ఆదివారం కూడా రండి మానవద్దు సార్. ఎందుకు? మనకు నమ్మకం లేదు వీళ్ళు వస్తారని. ఎందుకు వెంబడిస్తారు ప్రజలు కదా? అట్లా మనం బ్రతిమాలుకోవాల్సిన అవసరం ఏం లేదు. నన్ను ఆకర్షించు, మేము నీ వద్దకు, చెప్పండి పరమగీతం, పరిగెత్తుకొని వచ్చేదము అనే మాట 4వ వచనంలో ఉంది. పరిగెత్తుకొని సహవాసానికి వచ్చే ప్రజ మనకు కావాలి. సో ప్రభు అట్టి సహవాసాన్ని మీకు ఇస్తే దాన్ని మీరు ఖచ్చితంగా నెగ్లెక్ట్ చేయకండి. ఇవన్నీ చెప్పొద్దు. ట్రాఫిక్ అన్నా, డీజిల్ అన్నా, అవన్నీ మీరు చెప్తే యేసు ప్రభు ఏమంటాడు? అయ్యో అలాగా సరేలే అంటాడు. ఆ అప్పం నాకు ఇమ్మన్నాడు అయ్యా, నువ్వు నడువు అన్నాడు అంతే. నువ్వు అడిగి వేసినప్పుడు కదా నెక్స్ట్ ఆయన ఎలా నడిపిస్తాడు నీకు తెలిసేది. చెప్పండి, ఇది సాహసమా? తప్పు చేయటం సాహసమా? సౌలు చేసింది సాహసమా? మనం చేసేది సాహసమా? సౌలు చేసిందే సాహసం. తెలిసి చేయకుండా పని చేశాడు, అది సాహసం. అంతేగాని ముందుకు ఎలా వెళ్ళాలో మనకు తెలియకపోయినా ఆయన రమ్మన్నాడు, మనం వెళ్తున్నాం చూసారా, అది సాహసంగా అనుకోకండి. ఎందుకంటే మన ప్రయాణం పేరు మర్మం అని పెట్టుకొని మనం ఇంకా కొత్త దానిలో వెళ్ళకపోతే ఎలాగా? మన బస్సు మీద పేరేముంటది? మర్మం అని ఉంటది. ఎస్, మర్మం అని ఉంటది. మర్మం అని అన్నప్పుడు మనం ఇంకా తెలిసిన వాటిలోనే తిరుగుతున్నామంటే అర్థం ఏంటి? సాహసమే ఎవరికి? బయట వారికి. కానీ మనం ధైర్యంగా ప్రయాణం చేయాలి. ఇప్పుడు దాకా పడవే దిగట్లేదు కొంతమంది, దిగండ్రా బాబు అంటే. ఎందుకు? భయం వేస్తుంది అన్న, మునిగిపోతామని. మీరేం చేస్తారు మరి? చప్పట్లు కొడతాం, మీరు నడవండి అంట. యేసు ప్రభు అంట సముద్రం మీద నడిస్తే మీరు చప్పట్లు కొడతారంట, దిగమంటే దిగరంట. దిగకపోతే మీకు తర్వాత దూషించే నాలుగు వచ్చింది మీ ఇష్టం. తర్వాత ఆశ్చర్యపడిపోయి, అయ్యి బాబు ఏంటి ఎలా చెప్తున్నారు? యోసేపు పాపం శరీర కార్యం అని చెప్పకూడదంట. ఇది ఎక్కడ వర్తమానం? హేబేలు ప్రేమ ఆత్మఫలం అని చెప్పకూడదంట. ఇది ఎక్కడ రెవల్యూషన్? దూషించరా? అర్థం కాని వాళ్ళు దూషిస్తారు. ఎందుకు? వారు ఆసక్తిగా వెంబడించట్లేదు. మీ ఇష్టం. ఇది ఖచ్చితంగా ప్రభువే నడిపిస్తున్నాడని మీరు ఎంతమంది నమ్ముతున్నారు? మరి ప్రభువే నడిపిస్తే మీరు నడవకపోతే మీరు సమాధానం రేపు చెప్పాల్సింది ఎవరి దగ్గర? మీలో ఎంతమంది టీచర్సో నాకు తెలియదు. దసరా హాలిడేస్ లో పేపర్లు అన్ని ఇంటికి కట్టుకెళ్ళి వాటిని దిద్దకుండా కొంతమంది చాలా తెలివిగా ఏం చేస్తారు, తెచ్చేసి స్టూడెంట్స్కి ఇచ్చి వాళ్ళ చేత దుద్దిస్తారు.
రేపొద్దున అలాగే క్రీస్తు న్యాయపీఠం దగ్గర ఎక్కువ మంది జనం అయిపోయారు. జకరియా గారు, యానం వాళ్ళకి మీరు తీర్పు తెచ్చండి. చెప్పండి. తెలంగాణ ప్రజకేమో ఎవరు తీరుస్తారు? భానుశ్రీ గారు, లండన్ బ్రిడ్జ్ ఒకటే కనపడుతుంది, భానుశ్రీ అని కనపడట్లేదు. భానుశ్రీ అన్న తీర్పు తీరుస్తాడు. తర్వాత అనకాపల్లి వైజాగ్ వాళ్ళకేమో ఎవరు, మన అన్న ప్రిన్స్ అన్న తీర్పు తీరుస్తాడు. గుంటూరు వాళ్ళకేమో కాలేబ్ అన్న తీర్పు తీరుస్తాడు. ఎందుకంటే జనం ఎక్కువైపోయారు. ఇత్రో అన్నాడు కదా మోషేతో, ఏమన్నాడు? ఎంతమందికి నువ్వు న్యాయం చేయాలంటే కుదరదో, నువ్వు కొంతమందిని సెట్ చేయి, పొద్దున్నే సాయంత్రం దాకా ఇదే పని మీద కూర్చోంటున్నావు, మా అమ్మాయిని నువ్వు సరిగ్గా చూసుకోవట్లేదు, మా అమ్మాయి ముచ్చట నువ్వు తీర్చట్లేదు అన్నట్టు రేపు క్రీస్తు న్యాయపీఠం దగ్గర జనం ఎక్కువైపోయారని శ్రీకాకుళం వాళ్ళు, పార్వతీపురం వాళ్ళకేమో ఎవరు, రవి గారు మీరు చూడండి, వాళ్ళ తీర్పు మీరు తీర్చండి అని దేవుడు అందరికి అప్పగిస్తే మీరు తీర్పు తీరుస్తారా? రే నాకు 2 మార్కులు నువ్వే, నీకు 2 మార్కులు నేను వేస్తాను స్టూడెంట్స్ చెప్పుకోవట్లేదు. ఇప్పుడు పేపర్లు వాళ్ళు దిద్దుతున్నప్పుడు, ఒరే నా పేపర్ నీ దగ్గరకు వచ్చిందా, 2 మార్కులు వేయరా, నీకు నేను 2 మార్కులు వేస్తాను అంటాడు. రేపు నువ్వు లెక్క చెప్పాల్సింది యేసుప్రభు దగ్గరే. ఇప్పుడు నడిపిస్తుంది ఎవరు? ఆయనే కదా. ఆయన నడిపిస్తున్న దారిలో నువ్వు నడవకుండా రేపు ఆయన దగ్గర లెక్క చెప్తాక నువ్వు నిలబడినప్పుడు ఏం చెప్తావు? కాబట్టి ఆయన ఎలా నడిపిస్తున్నాడో చాలా జాగ్రత్తగా కనిపెట్టి నడవలసిన బాధ్యత నా మీద ఉంది. బోయాజు రూత్తో ఏం చెప్పాడు? నువ్వు వారి కోయు చేయను అంచనా ఏమన్నాడా? కనిపెట్టి వెంబడించమను. అంచనా ఏమేమన్నాడా? కనిపెట్టు. ప్రశాంత్ లైవ్ లో వాక్యాలు సగమే ఉంటాడు, అవునా కాదు ప్రశాంత్? మొత్తం ఏంటవా? మొత్తం వింటానే. దేవునికి స్తోత్రం. రాత్రి వర్తమానం విన్నావా? రాత్రి వినలేదనే. ఎప్పుడు వింటావు? ఈరోజు వింటాను. నిన్నింటికి వింటావు? ఇప్పుడు మెసేజ్ అంటే వింటాను. రైట్. తర్వాత నాకు ఫోన్ చేసి సారం చెప్పు. సగం మెసేజ్లు వినేవాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకి పూర్తిగా భావం అర్థం కాదు. పూర్తిగా వినాలి, కానీ మనకేముండాలి? శ్రద్ధ ఉండాలి, ఆసక్తి ఉండాలి. కోయు చేనును అంచనా వేయదు దయచేసి. నువ్వు నీ అంచనాకు దొరికిపోతే ఇంకా అదేం రెవల్యూషన్ రా బాబు. నీ అంచనా అన్నా, ఇప్పుడు నువ్వు నెక్స్ట్ ఇది చెప్తావన్నా, నెక్స్ట్ ఇది చెప్తావని తెలితే అది కొత్త మార్గం ఎట్లయితుంది? కానీ అలాగని చెప్పి ఆత్మలో తెలియదని నేను అనట్లేదు, తెలుస్తుంది. కానీ అది మీకు కూడా ఆశ్చర్యంగానే ఉంటుంది, ఎందుకంటే మీ మనసుకు అది అర్థం కాదు. అది నేను చెప్పేది. ఆత్మకు తెలుస్తుంది, కానీ అది మీ మనసు యాక్సెప్ట్ చేయదు, అందుకని అది ఆశ్చర్యంగానే ఉంటుంది. కానీ నువ్వు అంచనా వేసే దారిలో ఉండదు. నేను ఒక మాట చెప్తాను, రూతు కోసిన చేను అంచనా కాదు, రూతుకు వచ్చిన జీతం ఇంచుమించు కాదు. గుర్తుపెట్టుకోండి, ఇది మీరు రాసుకోండి. రూతు గ్రంథం దగ్గరికి వెళ్ళి పైన రాసుకోండి. రూతు కోసిన చేను ఇంచుమించు కాదు, అంచనా కాదు, రూతు పొందిన జీతం ఇంచుమించు కాదు. అంటే స్పష్టంగా నువ్వు కోయి చేను కనిపెట్టాలి, నీకు బహుమానం కూడా స్పష్టంగానే వస్తుంది. ఇంచుమించుగా 2 కేజీల బంగారం ఇచ్చారు క్రీస్తు న్యాయపీఠం. ఇంచుమించు అనే పదం లేదు. 6 కొలల యవలు, 153 చేపలు, 153 ఈజ్ నాట్ ఏ ఇంచుమించు కాదు, అది అంచనా కాదు, ఎగ్జాక్ట్గా చెప్తాడు. అనోక్ గారు, మిమ్మల్ని నేను తూచాను త్రాసులో, మీరు ఎంతే తూగారు, అయ్యగారు కొసరా ఎసరా ఏం లేదు, ఇక తీసేయి, పక్క తీసేయి. నెక్స్ట్ ఎక్కండి, జకరియా గారు వెంటనే ఎక్కెత్తాడు. హనోక్ గారి కంటే మీరు 2 కేజీలు ఎక్కువ తూగారు సార్, దేవ స్తోత్రం. ఇక హనోక్ గారు వెనకాల నుంచి అనుకుంటాడు, ఈ జకరియా నాకంటే 2 కేజీలు ఎక్కువ ఎలాగొచ్చాడు రా అనుకుంటాడు. నెక్స్ట్ కోరమావుడు వారు ఎక్కండి, తూకం ఎక్కండి, చూస్తాడు. ఎన్ని కేజీలు వచ్చినాయి చూస్తాడు, అంతే. వెనకాల నుంచి వాళ్ళ శిష్యులు అందరూ ఏమనుకుంటారు? పాస్టర్ గారి శిష్యులు, పాస్టర్ గారి ఫాలోవర్స్ ఏమనుకుంటారు? మన అయ్యగారు ఎంత తూగాడంటే మన పని అయిపోయింది అనుకుంటారు. కాబట్టి రేపు ఆ రోజు రాకముందే పరమగీతం 1వ అధ్యాయంలో ఆమె ఏమడిగిందంటే, నేను ఎలా రావాలంటే అది నీకు తెలియకపోయినా అడుగు జాడలను బట్టి రా అన్నాడు 8వ వచనంలో. అడుగు జాడలు, కోయి చేను కనిపెట్టు. ఏ వచనం తర్వాత ఏ వచనం ఈ దినాల్లో ప్రభు ఎత్తి మాట్లాడుతున్నాడు. ఈ దినాల్లో ముఖ్యంగా ఏ అధ్యాయం నుండి మాట్లాడుతున్నాడు, ఈ దినాల్లో ఎక్కువగా ఏ పోర్షన్ నుంచి మాట్లాడుతున్నాడు. నువ్వు కనిపెట్టలేనంత
దరిద్రుడువా, దౌర్భాగ్యుడువా, దిక్కుమాలినోడువా, గుడ్డివాడువా, దిగంబరివా క్రీస్తు న్యాయపీఠం దగ్గర ఏం చెప్తావు? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో క్రీస్తు న్యాయపీఠానికి ముందున్న సంఘం పేరు లవోదికే సంఘం. ముందే తిట్టేశాడు దాన్ని. ఎందుకు? తిట్లు దానికి కొత్త కాకూడదు కాబట్టి. తిట్లు కూడా రెవల్యూషన్ ఏంటండి? కొత్తగా ఉంటాయండి తిట్లు, అయ్యే ఉంటాయి. దిక్కుమాలినోడు, గుడ్డోడు, దిగంబరి అయ్యే ఉంటాయి కదా. యోహాను సువార్త 21వ అధ్యాయంలో పిల్లలారా భోజనానికి మీ వద్ద ఏమైనా ఉన్నదనే క్వశ్చనే కదా క్రీస్తు న్యాయపీఠం దగ్గర క్వశ్చన్. అప్పటికి పేతురు ఎలా ఉన్నాడన్న? 7వ వచనం. పేతురు ఎలా ఉన్నాడు? వస్త్రహీనుడై ఉన్నాడు. చెప్పండి. యేసుక్రీస్తు వచ్చాడు, ఏదేను వనంలో సంచరిస్తున్నాడు. ఆదామ ఎక్కడున్నావు అని అడిగాడు. అప్పటికి ఆదామ ఎలా ఉన్నాడు? అంజూరపు ఆకులు కట్టుకొని. ఇప్పుడు చెప్పండి, అంజూరపు ఆకులు కట్టుకునే వాళ్ళు ఇప్పుడు సూట్లు వేసుకొని ఉన్నారు కాబట్టి మీకు సిగ్గు లేదు. రేపు పొద్దుట అంజూరపు ఆకులు కట్టుకునే పరిస్థితి వచ్చిందంటే ఫుల్గా సూట్ వేసినోడికి ఎలా ఉంటుంది చెప్పండి ఆ డ్రెస్. ఏమో మీరు ఊహించుకుంటున్నారేమో కానీ చాలా అంటే చాలా ఉంది. ఏదేని వనంలో ఆదాము సూటు బూట్ వేసుకొని ఉండేవాడు. ఇప్పుడు ఎట్లా అయిపోయాడు? దిగంబరి. ఇప్పుడు అంటున్నాడు నువ్వు దిగంబరి అని నీకు తెలిపిన వాడేవాడు. క్వశ్చన్ ఈస్ దేర్. ఖచ్చితంగా క్వశ్చన్ ఉంది. ప్రభు వచ్చినప్పుడు ప్రశ్న అడిగాడు. సూర్యోదయం అయినప్పుడు ధరిని ప్రభు నిలిచి ప్రశ్న అడిగాడు. కాబట్టి రేపు ప్రభు ప్రశ్న అడుగుతాడు. వాళ్ళలో ఏం పడిన వాళ్ళు అందరూ వస్త్రహీనులే. చెట్టు కాయలు కాయకపోతే దిగంబరులే. కాబట్టి బీ రెడీ ఫర్ దట్ డే. ఆ దినము సమీపించడం మనం చూచిన కొలది మీటింగ్లు ఎగ్గొట్టేయండి అని ఉంది కదా హెబ్రీ 10:24లో. ఆ దినం సమీపించి చూచిన కొలది మరి ఎక్కువగా మీటింగ్లు ఎగ్గొట్టేయండి అని ఉంది కదా. లేదు కదా. మరి ఎంత భయపడాలా? ఎంత మనం దేవుని భయం కలిగి ఉండాలా? మనకు ఒక ధైర్యం వచ్చేసింది ఏంటంటే మనం వినకపోయినా హనోకన్నా అంటే పంపించేస్తున్నాడు అంట ఆడియోలు. మరి ఈయన ఎంత నమ్మకమైన పరిచారకుడు చూడండి. ఓకే, ఆయన పంపించట్లేదనే నమ్ముతున్నాను. పంపిస్తే మాత్రం దిక్కుమాలినోడు, దరిద్రుడు, గుడ్డివాడు, దిగంబర్ అనే ఆ టైటిల్ని మనకు పెడతాడు దేవుడు. కాబట్టి ఎవరు ఆయన అడగొద్దు దయచేసి. అడిగిన వాళ్ళకి అదే టైటిల్, ఇచ్చిన వాడికి అదే టైటిల్. మీరు కానీ జూమ్ మీటింగ్ మిస్ అయితే సిగ్గు విడిచి ఆడియో అడగొద్దు. ఎవరి దగ్గర పొందొద్దు. ఆ రోజు మెసేజ్ ఎవరి దగ్గర అనొద్దు. ఇచ్చిన వాళ్ళకి సిగ్గు లేదని అర్థం, దైవ భయం లేదని అర్థం. ఏం గుర్తుందా? ఏం భయపడుతున్నారేంటి? లేదా తిట్టుకుంటున్నారు నన్ను? రేపు యేసుప్రభుని కూడా తిడతారా? దిక్కుమాలినోడు బర్న్ పెట్టరా అంటే నువ్వే దిక్కుమాలినోడు పోయి అంటారా? అనరు కదా. ఈ రోజు నన్ను అనకండి అంతే. ఎందుకంటే రేపు ఏ న్యాయమో ఈ రోజు అదే న్యాయం. ఒట్టి చేతులతో అత్తింటికి పోవద్దు అని చెప్పింది ఎవరు? బర్నబాస్. ఇప్పుడు రేపొద్దు క్వశ్చన్ అడిగేది ఎవరు? నీ పని ఎట్లు జరిగిందని అత్తగారు, క్రీస్తు. కాబట్టి ఈరోజు బోయా చెప్పాడు, రేపు అత్తగారు అడిగారు. ఈరోజు బర్నబాస్ చెప్పాడు, రేపు క్రీస్తు అడుగుతాడు. చంద్రబాబు అన్న అంతేనా? చిన్నగా చెప్పమంటావా? నీ పని ఎట్లు జరిగేనని ప్రభు అడుగును ఆనాడు, వట్టి చేతులతో పోవద్దని చెప్పుచున్నాడు ఈనాడు. ఈనాడు చెప్పేది ఒట్టి చేతుల్లో పోవద్దని, ఆనాడు అడిగేది నీ పని ఎట్లు జరిగిందని. ఈ రోజు చెప్పే బర్నబాస్ దిక్మాలనోడు అన్నాడని మీరు నన్ను దిక్మాలనోడు అన్నారనుకోండి హృదయంలో, రేపు యేసుప్రభుని కూడా అంటారా? కాబట్టి ఇది మీ మేలు కొరకే చెప్తున్నాను. భయంగా వెంబడించండి, గ్రాంటెడ్గా వెంబడించొద్దు సన్నిధిని. నాకు ఇంచుమించుగా 67వ కీర్తనలోంచి ఇదే చెప్తాడులే. అహరో నన్ను ప్రార్థన ఎలా చేస్తున్నాడు తెలుసా? నీ ముఖకాంతి గురించి ఈ రోజు నువ్వు మాతో మాట్లాడతావు ప్రభు అని చేశాడు. నేను భయపడ్డాను, అందులోంచి చెప్పాలా వాక్యం ఏంటని కదా. మనం అసలు ఎక్స్పెక్ట్ చేయలేం. 67వ కీర్తనలోంచి ఏం మాట్లాడతాడు? 66లోంచి నన్ను ఏం మాట్లాడి ఉంటాడు? ఒకసారి ఆడియో పంపించండి అన్నాడు అందరికి. తర్వాత నాకు ఫోన్ చేయండి ఎంతమంది పంపించారు. 65కు మించి ఆడియో ఎవరికి వెళ్ళకూడదు, గుర్తుపెట్టుకోండి. నిన్నటి వర్తమానం 65 మంది జాయిన్ అయ్యారు, వాళ్ళకే వెళ్ళండి, ఇంకెవరికి పంపించండి. మీరు కూడా ఎవరికి ఇవ్వద్దు, ఎవరు అడుక్కోవద్దు. యేసుప్రభు నామములో మీకు చెప్తున్నాను, వదిలేయండి. ఇంకా అది 67వ కీర్తన, 66వ కీర్తన ఎవరు అడగొద్దు. 67వ కీర్తన ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళే పొందండి. అప్పుడు మీకు దైవ భయం అంటే ఏంటో అర్థమైంది. చాలా జాగ్రత్తగా కోయి చేయని కనిపెట్టండి. నిజంగా మీకు రివల్యూషన్ వచ్చినప్పుడు మీరు స్తుతిస్తారండి, సంతోషం కలుగుతుంది.
అదే కదా ఏమన్నాడు, నీ సన్నిధి యందు సంపూర్ణ సంతోషం. సంతోషం. ఆయన సన్నిధి కాంతిని పొందిన వాళ్ళకి ఆయన సన్నిధి ఆనందం తెలిసిపోద్ది. నీ సన్నిధిని సంతోషం ఉందండి, ఎంత ఆనందం అండి అసలే. మీటింగ్ అయ్యి రెవల్యూషన్ వచ్చిన తర్వాత ఒకళ్ళనొకళ్ళు ఎంతగా బాగా గ్రీటింగ్ చెప్పుకుంటాం మనం. ఏం మాట్లాడాడన్న ప్రభు, స్తోత్రం. అసలు ఇందులోంచి ఎలా మాట్లాడాడు, ఈ వచనం ఇలాగెలా చెప్పాడు, ఈ పారాగ్రాఫ్ లో ఎంత ఉందా, ఈ కంటెక్స్ట్ లో ఈ విషయం ఉందా, ఎంత ఆశ్చర్యపడతాం, ఎంత ఆనందిస్తాం, ఎంత స్తుతిస్తాం ప్రభుని. ఆ ఎక్స్పీరియన్స్ ఎంతమందికి ఉంది ఇక్కడ. అదే ఆయన సన్నిధి యందు ఆనందం. ఆయన సన్నిధి యందు ఆనందం అంటే మీటింగ్ పెట్టి, పెద్ద పెద్ద సౌండ్ సిస్టమ్ పెట్టి, పెద్ద పెద్ద ఆర్కెస్ట్రా పెట్టి, అదంతా ఉండటాన్ని బట్టి కలిగేది ఆయన సన్నిధి యందు ఆనందం కాదు. ఆయన సన్నిధికి మనం రాగా విప్పబడిన గ్రంథాన్ని బట్టి ఆనందం కలగాలి, బయలుపడిన క్రీస్తుని బట్టి ఆనందం కలగాలి, ఇంతకుముందు మనకు తెలియని తలంపులు రావటాన్ని బట్టి ఆనందం కలగాలి. అలా వచ్చినప్పుడు ప్రజలందరూ నిన్ను స్తుతించుదురు అనే మాట మనం చూస్తాం. నేను ముగిస్తున్నాను. జనములు సంతోషిస్తారు, ఉత్సాహ ధ్వని చేస్తారు. నేను మీటింగ్ అయిన తర్వాత చాలా మందిని చూస్తాను, వచ్చిన వర్తమానాన్ని బట్టి గ్రీటింగ్ చెప్పడానికి వస్తారు ముందుకి. వచ్చిన వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, ప్రభు నాతో మాట్లాడాడు, ప్రభు నా హృదయాన్ని మండించాడు. నిజంగా ఇదేనా మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్న దైవ సన్నిధి? అలా అయితే అద్భుతం. మనం స్తుతించాలి, సంతోషించాలి, ఉత్సాహ ధ్వని చేయాలి అనే మాట మనం చూస్తాం. 3వ వచనంలో చెప్తున్నాడు, న్యాయమును బట్టి నీవు జనులకు తీర్పు తీరుస్తావు. నెక్స్ట్, భూమి మీద ఉన్న జనములను ఏళ్తావు. ఫస్ట్ క్రీస్తు న్యాయపీఠం, తర్వాత మనం 1000 ఏండ్ల పరిపాలన. ఉందా లేదా? అవునండి. తీర్పు లేదా? ఉంది. ఏలటం లేదా? ఉంది. తుయితేర సంఘంతో ఏమన్నాడు, నేను నీకు జనముల మీద అధికారం ఇస్తానని. మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు 5 ఏండ్ల పరిపాలన. అప్పుడే అసలు ప్రజలు ఎక్కడ ఆగట్లేదే. అది కూడా ఒక రాష్ట్రానికి, ఒక ప్రాంతానికే వాళ్ళు పరిమితం. మనం ప్రపంచానికి పరిమితం. ప్రపంచ రాజధాని యెరూషలేము నుండి 1000 ఏండ్ల పరిపాలనలో నీకు ఎన్ని పట్టణాలు ప్రవహిస్తాడు? నీ కిరీటం ఏంటి? ఏం ఆలోచిస్తున్నారు? అందుకనే ఎఫెసులో ఉన్న మృగాలతో పోరాడినాడు, నాకు లాభం ఏంటి అన్నాడు. అంటే ఏంటి? ఈ వాక్యం చెప్పి తప్పు చేసినా పర్లేదు అని చెప్పుకుంటామా? ఈ వాక్యం చెప్పి తప్పు చేయకుండా జీవిస్తామా? కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయంలో క్రీస్తు పునరుద్ధానం జరిగింది, మనకు కూడా పునరుద్ధానం ఉంది, మనం అందరం క్రీస్తు న్యాయపీఠం మీద నిలబడతాం. నేను అపోస్తులు అందరికంటే ఎక్కువగా ప్రయాసపడతాను. నిజమే. కొన్నిసార్లు ఎంత ప్రయాసపడినా నాకేం లాభం అని మీరు అనుకోవద్దు. ప్రయాసపడండి, ఎందుకంటే ఈ ప్రయాస ప్రభు నందు వ్యర్థం కాదు. 58వ వచనం. ఖచ్చితంగా ప్రభు లెక్క పెడతాడండి. మీరు సరిగ్గా లెక్కేసుకొని కూడా ప్రభు లెక్క పెడతాడు. నువ్వు ఆ రోజు అన్నం కూడా తినలేదు, ఆ రోజు నువ్వు వాటర్ కూడా తాగలేదు, లేకపోతే ఆ రోజు నువ్వు పరిచర్య కొరకు నీ దగ్గర లేకపోయినా నువ్వు సమర్పించుకున్నావు, లేకపోతే నీవు శరీరంలో నలిగిపోతున్నా కూడా నా కొరకు నువ్వు నిలబడ్డావు. ఇవన్నీ ప్రభు లెక్క పెట్టి దానికి రావాల్సినవన్నీ వేస్తాడు. మీరు ఎప్పుడైనా పాత ఇనుప సామానం పట్టుకెళ్ళే వాళ్ళకి సరుకు అది వేసారా? వేసినప్పుడు వాళ్ళు ఒక్కొక్కటి తీసుకొని చూడండి, తూకం వేస్తారు. రేపు క్రీస్తునాయకుడి దగ్గర కూడా అలాగే ఉంటుంది. పలానా డేట్, పలానా రోజు, పలానా ప్రాంతంలో నా కొరకు నువ్వు నిలబడి ప్రయాసపడ్డు, దానికి ఇది ఎంత తూగింది, ఎంత బహుమానం. అట్లా ఒకటి కలుపుతుంటుంటే ఆ రోజు కలిగే బహుమానం కొరకు నిరీక్షించిన వారు ఈ రోజు తప్పు ఎందుకు చేస్తారు? అందుకనే అన్నాడు, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చేర్పును, కొంతమందికి దైవజ్ఞానం లేదు, వాళ్ళు పాపం చేస్తున్నారు అన్నాడు 30. ఈరోజు మనం చెప్తాం, అన్నా నేను ఏ చెడ్డ పని చేయట్లేదు, స్తోత్రం. చెడ్డ పని చేయకపోవడం నువ్వు చెప్పుకోకర్లేదు, రేపొద్దున ప్రభు చెప్తాడు, నువ్వు ఆ తప్పు చేయలేదు కాబట్టి నీకు నేను పట్టణాలు ఇచ్చాను. అదే కదా, తప్పు చేయకుండా ఉండటానికి ఉంటే పట్టణాలు కలుపుతానన్నాడు కదా. యోసేపు జీవితంలో ప్రభు యాడింగ్ అనే అనుభవాన్ని ఉంచాడు. యోసేపు ఏం చేశాడు? ఆ రోజు ఆ దుష్కార్యం చేయకుండా కాపాడబడ్డాడు. అందుకనే ఆ పాట అలా రాశాను, దుష్కార్యము చేయకుండా నన్ను
కాపాడుచుందువు. పట్టణాలు కలుపుతానన్నాడు, అనుభవాలు కలుపుతానన్నాడు. ఖచ్చితంగా మీరు తప్పు చేయకుండా జీవించాల్సిన అవసరం ఉంది, ప్రయాసపడాల్సిన అవసరం ఉంది, పోరాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భూమి మీద ఉన్న జనములను నువ్వు ఏలతావని చెప్పాడు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, మళ్ళీ ఒకసారి జూమ్ లో మనం వాక్యాన్ని విందాం. అని అంటే ఎట్లా ఉంటుందో అలాగే 7 years ట్రిబ్యులేషన్ తర్వాత మళ్ళీ వస్తాం మనం. ఇప్పుడు ప్రజలందరి దగ్గర ఏం చెప్పి వెళ్తాం, 7 సంవత్సరాల్లో మళ్ళీ వస్తాం, ఇలా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మరి నువ్వు బతుకుతావు సత్తావు నాకు తెలియదు, నేను మాత్రం వచ్చేది పక్క. ఇదే భూమి మీద 1000 ఏండ్ల పరిపాలన. ఎంత అద్భుతం అండి మన నిరీక్షణ. అందుకని ఈరోజు ఈ జీవితాన్ని ఎంత వీలైతే అంతగా ప్రభు కొరకు పనిచేయడానికి ప్రభు మిమ్మల్ని వాడుకోవాలి. ఖండించమని చెప్పింది ఆయనే, కానీ ఆయన వెలిగిస్తేనే కదా ఖండించగలం. ఇప్పుడు కూడా పని చేయమంటున్నాడు, కానీ మనం పని ఎలా చేయగలుగుతాం? ఆయన చూపిస్తే పని చేస్తాం. ఆయన సద్వాక్యం ఇస్తే సత్కార్యం చేస్తాం. సద్వాక్యం ఆయన ఇకపోతే సత్కార్యం మనం ఎట్లా చేస్తాం? మనం పురమాయించుకొని చేసే పని దేవుని పని కాదు, ఆయన వాడుకోవాలి. కాబట్టి ఆయన వేడుకోండి. ప్రభు ఈ వాక్యంలో మనకు చెప్పిన మాట ఏంటంటే 6వ వచనం, భూమి దాని ఫలములు ఇచ్చిన అన్నాడు. 1000 ఏండ్ల పరిపాలనలో భూమి ఎలా పండిద్ది? 1000 ఏండ్ల పరిపాలనలో భూమి ఎలా పండిద్ది చెప్పండి? ఇస్సాకు 100 ఫలం. ఇస్సాకు విత్తనం వేసినప్పుడు ఆదికాండం 26వ అధ్యాయంలో భూమి 100 ఫలం. అదే 1000 ఏండ్ల రాజ్యం. 100 ఫలానికి మనం ఏమైనా రసాయనాలు వాడతామా? ఆ రోజు భూమి దాని సారం అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు దాకా కయ్యేను గడి తిరిగాడు దీని మీద, అందుకని నిస్సారమైంది. కయ్యేనిక ఉండడం, నరహంతకుడు బంధించబడతాడు. ఆ రోజు ఈ భూమి ఫలిస్తుంది. యాపిల్ కొనుక్కున్నప్పుడు భయమే, కూరగాయలు కొనుక్కున్నప్పుడు భయమే. మన తోటలో మనమే పండిస్తున్నాం అంటారు కొంతమంది. మీ తోటలో పండిస్తాక మీ భూమి ఏమైనా ఏదేను వనంలో ఆదాం తప్పు చేసిన తర్వాత వచ్చిన భూమి కదా? కాబట్టి ఇందులో కూడా శాపం ఉంది. కానీ 1000 ఏండ్ల రాజ్యంలో కూరగాయలు ఫ్రెష్గా ఉంటాయి. చెప్పండి, గాలిలో ఎటువంటి పొల్యూషన్ ఉండదు. మనుషులందరూ మన పరిపాలనలో ఉండబోతున్నారు. మరి ఇది మీకు అర్థమైతే మీరు ఎంత జాగ్రత్తగా జీవించాలి. అందుకేనన్నా నిన్న జూమ్ మీటింగ్కి మేము వచ్చామంటే స్తోత్రం, నిద్రపోయామంటే అర్థం ఏంటి? అటు ఆలోచించండి. మా పాస్టర్ గారికి ఖాళీ ఉండదండి, తెగ తిరిగేస్తాడండి అని చెప్పడం కాదు, అది ముఖ్యస్థుతి అయింది నువ్వు ప్రయాసపడకపోతే. కాబట్టి ప్రభు మిమ్మల్ని బలపరచాలి. నేను కూడా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ వచనంలో చెప్పాడు, 7వ వచనంలో, భూదిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలిపాడు. ఈ వర్తమానం శ్రద్ధగా విన్న వాళ్ళందరికీ దేవుని యందు భక్తి, భయమే పుట్టింది. ఈ వాక్యం సరిగ్గా వినకపోతే ఇంకొక మసాలా మెసేజ్ వస్తే కాబట్టి మీరు సెట్ అవ్వరు. అంతేనా? అది వచ్చిదో రాదు మనకు తెలీదు. ఎందుకంటే ఆయన 2 సార్లు సమయాలను పిలిచాడు. అబ్రహామా అబ్రహామా అని పిలిచాడు. మనకి 2 సార్లు అయిపోయింది అనుకోండి, 1-2 మార్లు బుద్ధి చెప్తాడు, ఆ తర్వాత విసర్జిస్తాడు. కాబట్టి బుద్ధి చెప్పినప్పుడు బుద్ధి చెప్పువారిని ఏం చేద్దన్నాడు? పరలోకం నుండి బుద్ధి చెప్పువారిని నిరాకరించదు. ఆయన అలాగే చెప్తాడు. హనోక్ గారిని అడిగితే ఒకసారి ఆయన ఆడియో ఎవడా? అట్లా నువ్వు అనుకోవద్దు, అలా అనుకోవద్దు. సెప్టెంబర్లో మీటింగ్స్ జరగబోతున్నాయి కదా, వాటి కొరకు ఇప్పటి నుంచే ప్రార్థన చేయండి. ఆగస్టులో మీటింగ్ ఉంది, వాటి కొరకు ప్రార్థన చేయండి. సహవాసం మిస్ అవ్వకండి అంతే. వీలైనంత ఎక్కువగా సహవాసానికి చేరండి. ప్రతి ఉదయం జూమ్ కూడికలో చేరండి. ప్రభు తప్పకుండా మీతో మాట్లాడతాడు, వాడుకుంటాడు. వీలైనంత ఎక్కువ మేరలు దయచేస్తాడు. ఆయనే మనల్ని తోడుకొని వెళ్తాడు. ప్రభు ఈ తలంపులు మన కొరకే దీవించింది. ఆమె 67వ కీర్తన నుంచి, దేవుడు మనల్ని అందరినీ కరుణించి జాలి చూపించి ఆయన సన్నిధి కాంతిలోనికి మనల్ని చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైనటువంటి ఆయన వెలుగులోనికి మనల్ని నడిపించిన ప్రభువు మనం ఇప్పుడు నడుస్తున్నటువంటి మార్గం అది మర్మమైనటువంటి మార్గం అని, ఆ యొక్క మార్గంలో నడవాలంటే, మర్మం బయలుపరచబడాలంటే మనం సహవాసం యొక్క ప్రాముఖ్యత, అలాగే పరిశుద్ధాత్మలతో అన్యోన్యమైనటువంటి సహవాసం చేయడం వల్ల
మనకు మర్మం బయలుపడుతుంది, అనగా వెలుగు బయలుపడుతుంది, ఆశ్చర్యకరమైనటువంటి వెలుగు. ఆ వెలుగులో మనం సహవాసాన్ని నిర్లక్ష్యం చేస్తే, కంటిన్యూగా మనం ఫాలో అవ్వకపోతే ఆ వెలుగు కలుగుతున్నప్పుడు, ఆశ్చర్యకరమైన వెలుగు, మనం క్రమంగా నడుస్తున్నప్పుడు మనం అయితే మరి ఆ వెలుగుని మరి స్తుతిస్తాం మనం. ఆ వెలుగు కలిగినప్పుడు ముందుగా ఆశ్చర్యపడతాం, మనం స్తుతిస్తాం. ఒకవేళ క్రమంగా నడవకపోతే కలుగుతున్నటువంటి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులో మరి ఆశ్చర్యపడతాం, దూషిస్తాం అనే విషయాన్ని ప్రభు మాట్లాడారు. కాబట్టి మనం ప్రతినిత్యము మనస్సు యొక్క రూపాంతరత, అనగా మన మనస్సు అనేది మనలో ఉన్నటువంటి తప్పుడు మరి నిర్ణయాలు, తప్పుడు నమ్మకాలు కడగబడాలంటే, అక్కడ సమస్తం వెలుగు చేత ఖండించబడాలంటే ముందు వెలుగే కలగాలి. ఆశ్చర్యకరమైనటువంటి వెలుగు కలుగుతున్నప్పుడు, ఆ వెలుగులోనే మనం నడుస్తున్నప్పుడు ప్రతి విధమైనటువంటి మన మనస్సాక్షి కడగబడి మనం ఏ విధంగా ముందుకు కొనసాగుతామో, మనలో కలిగే సంతోషం, మనలో కలిగే స్తుతి అనే అనుభవాలు ప్రభు యొక్క ఉదయకాలమందు. కాబట్టి సహవాసాన్ని నిర్లక్ష్యం చేస్తే కలిగే నష్టాన్ని ప్రభువు ఈ యొక్క ఉదయకాలమందు వర్తమానం ద్వారా మనతో మాట్లాడిన సంగతులను బట్టి ప్రభుని స్తుతిస్తాం. ఈ సాయంత్రం ముందుగా 6:30కి భీమవరంలో, రాత్రి 8:30కి పెంటపాడులో జరిగే పరిచర్ల కొరకు ప్రార్థన చేయండి. వీలు కలిగిన వారందరూ కూడా పాలు పంపులు పొందండి. అలాగే ఆగస్టు 15వ తేదీ జగన్నాథపురంలో దేవుని సేవకుల యొక్క స్వగ్రామంలో ఒక దినం జరగబోయే కాన్ఫరెన్స్ కొరకు మరి ప్రార్థన చేయండి. అలాగే సెప్టెంబర్ 30వ తేదీ నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు ఆదిలాబాద్లో జరిగే పరిచర్య కొరకు సిద్ధపడండి. అలాగే అందరూ కూడా దాని కొరకు ప్రార్థన చేయాలని తెలియజేస్తూ, ఈ సమయంలో ఎవరైనా ఈ యొక్క వర్తమానం ద్వారా ప్రేరేపించబడి ప్రార్థన చేయాలని ఆసక్తి కలిగిన వారు ముగింపు ప్రార్థన చేసినట్లయితే ఈ కూడుకు ముగింపు చేసుకుందాం. శ్రేష్టమైన తలంపులు, పరిశుద్ధాత్మ సాయంతో అందించిన దేవుని సేవకులకి, అలాగే ఇప్పటివరకు నిలిచి వాక్యమైన దేవుని సేవకులకు, దేవుని ప్రియులైన అందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. ఎవరైనా ముగింపు ప్రార్థన చేసినట్లయితే మనకి కూడుకు ముగింపు చేసుకుందాం. వందనాలండి. వందనాలు ప్రశాంత్. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ యొక్క ఆశ్చర్యకరమైన వెలుగు, ఆ వెలుగు మాటలు మీ దాసుని వాడుకొని నాయన మీరు అందించిన సంగతులను బట్టి మీకు వేలాది స్తోత్రము చెల్లిస్తున్నా. నాయన మీరు మమ్మల్ని కరుణించారు, మీ సన్నిధి కాంతిని ఉదయింపజేస్తున్నారు కాబట్టి నాయన మీ సంగతులు మాకు బయలుపరుస్తున్నారు. ఇది మనుషుల వల్ల కాదు, ఏ మనుషుల మూలం కాదు నాయన, మీరు మాత్రమే అందిస్తున్నారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. పరిశుద్ధ ఆత్మ ద్వారా గ్రంథంలో ఉన్న ఆ మర్మము మీరు బయలుపరుస్తున్నారు నాయన. మేము ఇంతకు ముందు వెళ్ళని త్రోవలో మమ్మల్ని నడిపిస్తున్నారు. అందుకే మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం ప్రభువా. వెలుగులో నడవడానికి పరిశుద్ధ ఆత్మతో అన్యోన్య సహవాసం కలిగి ఉండాలని మీరు మాతో మాట్లాడుతున్నారు. మీకు వందనాలు చెల్లిస్తున్నా నాయన. ఆ వెలుగులో సమస్త చీకటి ఖండించబడుతుందని నమ్మి స్తుతిస్తున్నాం. ఎవరైతే ప్రభువా ఈ రెవల్యూషన్లో ఈ యొక్క వెలుగు నడవట్లేదో వారు ఆశ్చర్యపడుతూ దూషిస్తున్నారని మీరు రాయించారు. మరి మేమైతే ఆశ్చర్యపడుతూ స్తుతించాలని, ఎవరైతే నడుస్తున్నారో వారు మాత్రమే అలా చేయగలుగుతారని మీరు చెప్పారు ప్రభువా. ఈ సహవాసంలో వస్తున్న ప్రతి ఒక్కరు ప్రభువా, ఎవ్వరు కూడా తండ్రి మిస్ కాకుండా నాయన ప్రస్తుతం రివీల్ అవుతున్న సంగతులు పట్టుకొని మేము మాట్లాడుతూ నాయన అందులో తేరి చూస్తూ ముందుకు వెళ్ళే కృప అనుగ్రహించండి ప్రభువా. మీకు వందనాలు చెల్లిస్తున్నా నాయన. ఆదాము అవిధం బట్టి మా ఆత్మ, మనస్సు, శరీరం పడిపోయిందని క్రీస్తు ద్వారా ఆత్మలో రూపాంతరత ఇన్స్టెంట్గా జరిగింది, కానీ ఆయన మనసులో రూపాంతరత ఆయన జరుగుతూనే ఉండాలి. మీ రక్తం ద్వారా కడగబడతా ఉన్నప్పుడు మేము నడుస్తామని మీరు తెలియజేశారు ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము ఆయన వల్ల విని తెలియజేసిన వర్తమానం ఏంటంటే ఆయన వెలుగై ఉన్నాడని. నిజమే తండ్రి, నీ వెలుగు వస్తున్నప్పుడు
ప్రత్యక్షత బయలుపరచబడుతున్నప్పుడు జనాలు స్తుతిస్తారు, నాయన ఉత్సాహధ్వని చేస్తారని మీరు చెప్పారు ప్రభు. నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ యొక్క సహవాసంలో బహుమానం ఉంది. కూను చేయవారిని చేనుకోయి వారు కనిపెడితే నాయన బహుమానం ఉంది నాయన. తూయితర సంఘంలో చెప్పారు నాయన, జనముల మీద అధికారం ఇస్తున్నారు. ప్రభు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. పరిచయలో నిల్చుంటే బహుమానం ఉంది. ప్రయాస వ్యర్థం కాదని కదలని వారిగా స్థిరులుగా ఉండమన్నారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీరు ప్రతిదీ పరలోకంలో లెక్కిస్తున్నారు, అందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. పౌలు గారు అన్నారు, ఎఫెసులో నేను మృగాలతో పోరాడుతున్నానని, దానికి లాభం ఉందని చెప్పాడు ప్రభు. నిజమైన తండ్రి నాయన, సహవాసాన్ని మిస్ కాకుండా పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ ప్రభువా, సహవాసంలో ముందుకెళ్ళే కృప అనుగ్రహించండి. ఖచ్చితంగా మీరు దానికి బహుమానం ఇవ్వబోతున్నారు. ఆ దినం సమీపించడం మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలా కూడుకోమన్నారు. నాయన కృప చూపించండి. మేము కూడి వస్తున్న ప్రతిసారి నాయన మాకు పంచి పెడుతున్నారు నాయన. వట్టి చేతితో పంపించట్లేదు అత్త ఇంటికి, అందుకని వందనాలు చెల్లిస్తున్నాం. మీరు లెక్క అడగబోతున్నారు ప్రభువా. అక్కడ ఎగ్జాక్ట్గా ఆ బహుమానం ఎంతో మీరు చెప్పబోతున్నారు. 153 చేపలని చెప్పారు ప్రభువా. నిజమే తండ్రి. ఇక్కడ ఈ వెలుగును బట్టి, వస్తున్న ప్రత్యక్షతను బట్టి, ఈ సహవాసం నడుస్తున్న వారికి ఎంత బహుమానము మీరు చెప్పబోతున్నారు. అక్కడ మా అందరి బహుమానం అత్యధిక మగును గాకని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అనేక పట్టణాల మీద అధికారం మేము పొందుకొందుము గాకని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. కృప చూపించండి నాయన. వస్త్రహీనులుగా, దిగంబరులంగా, దౌర్భాగ్యులంగా, దిక్కులేని వారిగా, పనికి మాలి ఉండకుండా ప్రభువా నాయన, మీ సన్నిధిలో మీ యొక్క సహవాసంలో ప్రయోజనకర పాత్రలుగా వాడబడే కృప అనుగ్రహించండి. నిర్లక్ష్యం చేయకుండా నాయన, నిర్లక్ష్యం చేస్తే దూషిస్తామని చెప్పారు ప్రభువా. ఆ విధంగా ఎవరు వెళ్లకుండా కృప చూపించండి, సహాయం చేయండి. లభించిన దాన్ని బట్టి క్రమంగా నడుచుకునే కృప అనుగ్రహించండి నాయన. ఇంతవరకు నాయన మీ సన్నిధి కాంతి ప్రసరిస్తుంది కాబట్టి, ప్రకాశింపజేస్తున్నారు కాబట్టి ఈ ప్రయాణం ఇంతగా మీరు సాగిస్తున్నారు. అందుకే మీకు స్తోత్రాలు. యోసేపు జీవితంలో ఎలాగైతే యాడింగ్ ఉందో ప్రభు, అనేకులు మీరు యాడ్ చేస్తున్నారు. అంతేకాదు పరలోకంలో మీ న్యాయపీఠం దగ్గర ప్రభు మాకు బహుమానం కూడా యాడ్ చేస్తున్నారు. నమ్మి స్తుతిస్తున్నాం ప్రభు. ఎందుకో నాయన, ఉదయకాల సమయంలో మీతో పడిన ఈ యొక్క సంగతులను బట్టి మీ వేలాది స్తోత్రము చెల్లిస్తున్నాం ప్రభు. ప్రతి వాక్యాన్ని, ప్రతి ఆ సద్వాక్యం మమ్మల్ని సత్కార్యాలకు సిద్ధపరుస్తుంది కాబట్టి, బయలుపరచబడుతున్న ఆ సంగతులు మేము ఎవరో మిస్ కాకుండా మీరే కృప చూపించండి. సత్కార్యాలు పాలివారమయ్యే కృప అనుగ్రహించండి. మరి ఎక్కువగా అలాగ కూడుకున్నారు అని అనుభవం నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. కృప చూపించండి ప్రభువా. మరి ఆగస్టు 15 జరగబోయే ఒక దినం కాన్ఫరెన్స్ విషయంలో కృప చూపించండి ఆయన. అనేక సంగతుల ద్వారా మీరు మాట్లాడబోతున్నందుకే మీకు చెల్లిస్తున్నాం. సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 3 వరకు జరగబోయే కాన్ఫరెన్స్ విషయంలో మీరు కృప చూపించండి నాయన ప్రభు. మీ యొక్క మహాత్మ్యమును మేము చూసే కృప అనుగ్రహించండి. ఈ దిన పరిచయంతలో మీరు తోడుగా ఉండండి ప్రభు. సేవకుని బట్టి మీకు వందనాలు. సహకారులుగా ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు. ఈ సహవాసంలో ప్రతి ఒక్కరు కూడా ప్రభు వస్తున్న రెవల్యూషన్స్ ని పట్టుకొని నాయన ఇంకా కొంత దూరం వెళ్ళినట్లుగా ఆ ప్రత్యక్షతలో వస్తున్న ఆ ప్రత్యక్షతలో మేము ముందుకెళ్ళి కృప అనుగ్రహించమని, సహాయం చేయమని, ఆశ్చర్యకరమైన ఆ వెలుగును చూస్తూ శుతిస్తూ ఉత్సాహధ్వని చేస్తూ ముందుకెళ్ళి కృప అనుగ్రహించమని, నిలిచిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కూడి వచ్చిన నాయన ప్రతి ఒక్కరిని బట్టి, అలాగే నాయన కూడికి నడిపించిన మా ప్రియుల్ని బట్టి, వర్తమాన మంచి దేవుని సేవకులను బట్టి మీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తూ, సమస్త మహిమ ఘనత ప్రభువులు మీకే అర్పిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామమున స్తుతించి కూడికను ముగింపు చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ఆమె ముగింపు ప్రార్థన చేసిన ప్రియులు ప్రశాంత్ గారికి, కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనములు తెలియజేసుకుని కూడికి ముగింపు చేసుకుందాం. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ అందరికీ వందనాలండి. వందనాలండి.
అందరికి వందాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు.